అంటే నన్ను శివరామ్ సార్ నన్ను అడిగిర్రు. బట్ అది మీ టీమ్ అని అనుకోలేదు సార్. అంటే ఎవరికైనా ఇస్తాను. బట్ ఏంటంటే మీ జూమ్ నేను విన్నా సార్. నేను ఇక్కడ స్టార్టింగ్ వెస్టేజ్కి వచ్చినప్పుడు నేను ఈ మీ జూమ్ వినడం జరిగింది. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్ పొజిషన్ లో ఉన్నారు అని చెప్పేసి, సో అక్కడ ఆ రోజు విని నేను కూడా మిమ్మల్ని మీ మాటలు విని కూడా నేను కొన్ని విషయాలు కనెక్ట్ అయ్యి, సో ఈ వెస్టేజ్ లో నేను జర్నీ చేస్తున్నా సార్. అలాంటిది ఈ రోజు నేను మీ టీం అంటే అన్ఎక్స్పెక్టెడ్, నాకు తెలియకుండా ఇప్పుడు మీ టీమ్ లో ఇప్పుడు ప్రజెంట్ నేను మీకు చూపిస్తున్నా అంటే, సో మీ టీం అందరికీ నన్ను పరిచయం చేస్తున్నందుకు వన్ సెకండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు థ్యాంక్ యూ ఈ సో మచ్ అవకాశం సార్. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగార్జున సార్ ద్వారా మేము తెలుసుకున్నాం మీ గురించి. మేము అందుకే మిమ్మల్ని కూడా జూమ్‌లో తీసుకొచ్చాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. వన్ సెకండ్ శివరామ్ సార్, థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. వన్ సెకండ్. థ్యాంక్ యూ. సో ఓకే సార్, నేను కంటిన్యూ చేస్తాను. సో గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నేను ఎవరైతే కొత్తగా వచ్చిరో ఈ జూమ్ వినడానికి, సో పాత ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్. అండ్ ప్రతి ఒక చిన్న విషయం నేను స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏమని చెప్తాంటే, కంప్లీట్ గా మీరు అందరూ వినండి. ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ కావచ్చు. ఎందుకంటే ఏ విషయానైనా సరే మనం కంప్లీట్ గా వింటేనే తెలుస్తుంది, అర్థమవుతుంది. మధ్యలో లెఫ్ట్ అవ్వడం కానీ, కొంచెం డిస్టర్బ్ చేయడం కానీ, ఇలాంటివి ఏది జరిగినా నేను చెప్పే విషయం కాదు, ఏ విషయమైనా అర్థం కాదు. కాబట్టి సో మీ అందరికి రిక్వెస్ట్, సో ఏంది సార్ ఇట్లా చెప్తున్నారంటే, మనకు అది అంతే కంప్లీట్ వింటేనే అర్థమవుతుంది నా కాన్సెప్ట్. కాబట్టి సో ఈ చిన్న విషయాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని, మీకు కొద్ది ఇంపార్టెంట్ గా ఏదైనా వర్క్ ఉన్నా కూడా, బట్ మనం వినడానికి అయితే తప్పులేదు కాబట్టి తెలుసుకోండి. సో నేను స్టార్ట్ చేయబోతున్నా. సో వచ్చేసి నా పేరు వచ్చేసి విజయ్ కుమార్. మాది వచ్చేసి విలేజ్ గుండాల, మండల్ చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లా. సో నేను వెస్టేజ్ కి రాకముందు కంప్లీట్ గా నేను ఏం చేసేవాడిని, వెస్టేజ్ కి వచ్చినాక నా లైఫ్ ఏందనేది సో మీతో షేర్ చెప్పబోతున్నా కాబట్టి. సో నేను వెస్టేజ్ కి రాకముందు నాది డిగ్రీ చేసుకుంటూనే, స్టడీ చేసుకుంటూనే నేను జాబ్ చేసిన. సో జాబ్ అనేది ఎక్కడంటే హైదరాబాద్ లో. అక్కడ నేను హైదరాబాద్ 2014 కి అప్పుడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు, సో నాకు అక్కడ ఇచ్చిన ఫస్ట్ శాలరీ ఎంత అంటే 8,000. ఆ 8,000 ఏంటంటే నేను సిస్టమ్ కంప్యూటర్ బ్యాక్ ఎండ్ లో సిస్టమ్ ఆపరేటర్ గా అక్కడ వర్క్ చేసేవాడిని. 8,000 జీతం ఉంది. నా లైఫ్ అనేది అక్కడ అప్పుడు స్టార్ట్ అయింది. స్టడీ చేసుకుంటా మరి జాబ్ చేస్తూ ఒక పర్సన్ మరి చదువుకునే లోనే మరి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఫైనాన్షియల్ గా లేకపోవడం, పేదరికంలో ఉండడం, ఆ అక్కడ మనీ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల సో నేను జాబ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లా జాబ్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఇంటికి అప్ అండ్ డౌన్ చేస్తున్నా. 8,000 జీతం అంటే మా ఇంటి నుండి హైదరాబాద్ కి గచ్చిబౌలికి వెళ్ళడానికి 50 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్, 100 కిలోమీటర్స్. అంటే మరి 8,000కు నేను అప్ అండ్ డౌన్ వెళ్ళడం, బైక్ మీద వెళ్ళాలనుకోవడం. బట్ ఏంటంటే అక్కడ నాకు అమౌంట్ అడ్జస్ట్ అయితే, మీకు తెలుసు 8,000తోటి అక్కడ చేసేది లేదు, చేయాల్సింది కూడా లేదు. దాంతో ఇంకేదో జరుగుతుందని ఆలోచించడం కూడా తప్పే. సో ఆ టైంలో అక్కడ ఉన్నప్పుడు నేను మా ఫ్రెండ్ కి జాబ్ పెట్టించిన. మా ఫ్రెండ్ ఏం ఆలోచిస్తుండ్రు అంటే, నేను బండి మీద వెళ్ళడానికి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది నాకు ప్రతి నెల. కానీ నాకు రాని ఆ ఖర్చుని ఎట్లా తప్పించుకోవాలి, ఏం చేయాలనే ఆలోచనతో మా ఫ్రెండ్ కి జాబ్ పెట్టించిన. మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అదే జాబ్ చేస్తున్నాం. అప్పుడు మా ఫ్రెండ్ హ్యాపీ ఫీల్ అవుతుంది, అరే విజయ్ నాకు జాబ్ ఇప్పించిండు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ నా లోపల ఉన్న స్వార్థం మాత్రం తెలియదు. ఎందు గురించి అంటే, నేను ఒక నెల 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ అతను తీసుకెళ్తే ఎంత అవుతుంది, 1,500 అట్లా షేరింగ్ అయితే అని చెప్పేసి అనుకున్నాం. కానీ విజయ్ నా కోసం జాబ్ వెతికిండు, మేము ఇద్దరం కలిసి నా మైండ్ లో అంటే అక్కడ ఆ విధంగా తగ్గుతుందని ఆలోచనతోటి అట్లా వెళ్ళినాం. సో కంప్లీట్ గా నేను జాబ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ కంపెనీ చేంజ్ అవుతున్నా. ఓ ఇయర్ లో 1.5 year లో ఎందుకు కంపెనీ చేంజ్ అవ్వాలంటే, సిటీలో ఎక్కడైనా జాబ్ చేసినా కూడా నీ శాలరీ హైక్ కావాలి, నీకు శాలరీ పెంచాలి, నీకు ఎక్స్పీరియన్స్ లెటర్స్ తోటి కొంచెం ఇన్కమ్ పెంచాలంటే కూడా నువ్వు అక్కడ కంపెనీ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా దాదాపు ఒక 3-4 కంపెనీలు చేంజ్ అయినా. హైయెస్ట్ గా నేను తీసుకుంది అక్కడ ఎంత జీతం అంటే 20,000 వరకు తీసుకున్నా. ఈ 20,000 లా నేను అదే 8,000కి వచ్చినా కదా, ఇప్పుడు ఇక్కడ వచ్చి ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. 20,000 పైన తీసుకోవడానికే సిద్ధమైన ఆల్రెడీ వస్తుంది. బట్ అక్కడ హ్యాపీ ఫీల్ అవ్వాలన్న మూమెంట్ లోనే ఇంకో విషయం ఏంటంటే,
నేను వెళ్ళినప్పుడు 8,000 తీసుకున్నప్పుడు మార్నింగ్ 9, 10 గంటలకెళ్తుంటే ఈవినింగ్ వచ్చేసరికి 4, 5 అయితుండే. బట్ అదే 25,000 జీతం పెంచినప్పుడు ఏమైంది? అదే 9 గంటలకెళ్ళినా బట్ రావడం మాత్రం 7, 8, 9, 10, 11, 12 నైట్ 1 అయిన రోజులు కూడా ఉన్నాయి ఆఫీస్‌ల. అంటే ఆడ పని గంటలు పెంచేసిర్రు. అంటే ఇన్‌కమ్ పెంచుతుర్రు అని ఆడ సాటిస్ఫై అయిదామనే లోపే టైమింగ్ అవర్స్, పని గంటలు కూడా పెంచడం జరిగింది. సో, అట్లా కంప్లీట్‌గా నేనక్కడ వర్క్ జేయడం జరిగింది. ఒకరోజు నేను ఎందుకంటే మనకు అదే టైంలోనే నాకు కరోనా వచ్చింది. మీకు తెలుసు అందరికి. సో, ఆ టైంలో అక్కడ ఆహ్, జాబ్ అనేది ఆప్ జేసి ఇంటికి రావడం జరిగింది. సో, అక్కడ ఎందుకంటే జాబ్‌లో ఇగ అర్థమైపోయింది కంప్లీట్‌గా మనం అక్కడ చేస్తున్నాం. మనకు గంటలు పెరుగుతుంది. ఇంటికి రాకపోవడం గాని ఇట్లా రకరకాలవి జరిగినాయి. బట్ అక్కడ ఏందంటే బాస్ ఉంటాడు. మనము ఆ జాబ్‌లోకి వెళ్ళడం మన బాధ్యత. రావడం మన బాధ్యత ఉండదు. ఎందుకంటే అక్కడ మన పైన ఒక యజమాని ఉంటాడు. అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అట్లా అక్కడనే ఆగిపోయినా. సో, తర్వాత కరోనా వచ్చింది. ఇంటికి రావడం జరిగింది. ఇంటికొచ్చినంక ఇప్పుడు అక్కడ ఏం జాబ్ ఎక్కడ ఎలాంటి పని లేదు. ఫైనాన్షియల్‌గా నేను చాలా పేదరికం చాలా పూర్ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం చిన్న స్థాయి. సో, నేను వర్క్ అనేది ఆగిపోయింది. ఎలా జేయాలి? ఏం జేయాలనే టైంలో మనకు అదే టైంలో కరోనాలో 3 ఆఫీసులు రన్ అయితున్నాయి. 3 డిపార్ట్‌మెంట్‌లు. ఒకటేమో పోలీస్ డిపార్ట్‌మెంట్, 2 హెల్త్ డిపార్ట్‌మెంట్, మూడోది గ్రామ పంచాయతీ ఎంపీడీఓ ఆఫీస్. సో, ఈ 3 రన్ అయితున్నాయి. అక్కడ మా విలేజ్ మండల్ చేవెళ్ళ అన్నా గదా! మ మచ్చేవెళ్ళ మండల్ పక్కనే షాబాద్ మండల్ ఉంది. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా ఎంపీడీఓ ఆఫీస్‌లో ఉంది, ఆప్షన్ ఉంది అని మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నా. రిఫరెన్స్ తీసుకొని అక్కడెళ్ళినంక 6 సంవత్సరాలు హైదరాబాద్‌లో చేసి నాకొచ్చిన జీతం ఎంత 25,000 వరకు తీసుకున్నా. బట్ ఇక్కడ మళ్ళీ రాంగానే ఎందుకంటే మా విలేజ్ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్. ఇక్కడికి రాంగానే మళ్ళా నా సాలరీ ఎంతంటే మళ్ళా 8,000. ఆ 8,000కి అసలు వాసన చేయొద్దు, ఇంట్రెస్ట్ లేదు. యాక్సెప్ట్ జేయలేను. బట్ ఏందంటే తప్పని పరిస్థితులలో ఎందుకంటే ఫైనాన్షియల్‌గా మనం అంత లేదు గాబట్టి, సో, అదే 8,000కు చేద్దాం పెంచుతారేమో అని జెప్పేసి కరోనాలో ఇంకా వేరే ఆప్షన్ లేదు గదా! సో, అట్లా అక్కడ జాబ్ జేస్తున్నా. దాదాపు 8,000తో స్టార్ట్ అయ్యి ఇట్లా ఒక దాదాపు 3, 4 ఇయర్స్ 4, 5 ఇయర్స్ అట్లా అక్కడ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్రెస్ట్ లేదు. చేస్తున్నా పెరుగుతదేమో చూద్దాం, చూద్దాం అని జెప్పేసి అక్కడ 1000, 500 ఇట్లా పెంచడం స్టార్ట్ జేసిర్రు. బట్ ఎంత పెంచినా అక్కడ ఒక 1000, 2,000 కన్నా ఎక్కువ పెంచరు. ఇయర్‌లీ సంవత్సరానికోసారి అది నెలకు గూడా గాదు. సంవత్సరానికొకసారి. అట్లా జాబ్‌లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ గురించి పంచాయత్ సెక్రటరీ అయినటువంటి మై గ్రేట్ లీడర్ మై అప్‌లైన్ మిస్టర్ నాగార్జున సార్ అండ్ మై మెంటర్ బాలం శ్రీనివాస్ సార్. సో, ఈ బిజినెస్ గురించి నాకు పరిచయం జేయడం జరిగింది. సో, వాళ్ళు నా దగ్గరకొచ్చి విజయ్ నా దగ్గర ఒక బిజినెస్ ఉంది. బిజినెస్ కాన్సెప్ట్ ఉంది. నువ్వు చాలా హార్డ్ వర్క్ జేస్తున్నావు. 24/7 అని వర్క్ జేస్తున్నావు గదా! నేను చెప్పే బిజినెస్ గాని నువ్వు టేకప్ జేస్తే జస్ట్ ఒక వితిన్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో 1 ఇయర్‌లో ఈజీగా 1,00,000 ప్లస్ కార్ తీసుకుంటావు అని జెప్పేసి అన్నారు. సార్ వాళ్ళు ఆ మాట చెప్తుంటే నా మైండ్ అనేది రావట్లేదు. నా మైండ్‌లోకి రావట్లేదు. ఎందు గురించంటే దాదాపు నేను హైదరాబాద్‌లో ఒక 6 సంవత్సరాలు చేసినా, ఇక్కడొచ్చి 4 సంవత్సరాలు మొత్తం కంప్లీట్ 10 సంవత్సరాలు. ఈ 10 ఇయర్స్‌లో నేనెక్కడ వర్క్ జేసినా నాకొక 30,000 ప్లస్ ఒక 40,000 ఎక్కడ ఎవరు జీతం ఇయ్యలేరు. ఎలాంటి సాలరీ ఇయ్యలేదు. బట్ ఇక్కడొచ్చేసి జస్ట్ 1 ఇయర్‌ల 1,00,000 తీసుకొచ్చి ప్లస్ కార్ అంటే నమ్మాలనిపిస్తదా? ఎవరైనా నమ్మరు. సో, నేను గూడా నమ్మలేదు. పట్టించుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొచ్చేమో బట్ ఏందంటే మన మైండ్ యాక్సెప్ట్ జేయదు. ఎందుకంటే నాకంతొస్తదా? నా మైండ్ నాకంతుందా? అనే ఆలోచనలో గూడా మనమే నెగెటివ్ ఉంటాం గాబట్టి నేను సార్‌కి బిజినెస్ అవి అనంగానే నేను చెప్పినా, "సార్ మనకు వద్దు సార్ నాకొచ్చే నేను చేసే సాలరీ ఇదే ఉంది. నాకు వాస్తవానికి మీరు ఒకవేళ నా మీద కొంచెం జాలి, దయ, ఏమన్నా ప్రేమ అలాంటివి ఉంటే వర్క్ చెప్పండి. ఈ సిస్టమ్ వర్క్ చేస్తున్నా గదా! ఇంకో 1 అవర్, 2 అవర్స్ వర్క్ చెప్పి పైసలివ్వండి. ఓ 1000 1000 2000 కొంత అమౌంట్ అడిషనల్‌గా ఇయ్యండి తప్ప ఇలాంటి బిజినెస్‌లు అవి మనకొద్దు సార్. మన లైఫ్ చాలా చిన్నది. మనకి పరిస్థితులంతా ఇటు ఇటు" అని చెప్పేసి సార్‌తో చెప్పడం జరిగింది. సార్ ఇంకా నేను స్కిప్ చేస్తున్నా. సారొచ్చి నన్ను అడుగుతున్నాను. అట్లా దాదాపుగా నన్ను సారు ఒక 1 ½ ఇయర్ నన్ను టచ్ చేయడం జరిగింది. 1 ½ ఇయర్ సార్ చెప్పడం జరిగింది. బట్ నేను యాక్సెప్ట్ చేయలేదు. బట్ 1 ½ ఇయర్ తర్వాత మళ్ళీ నేను సార్‌ని అడగడం జరిగింది. ఎందుకు అడగడం జరిగిందంటే, సారు స్టేటస్ పెట్టిండు ఒకరోజు. ఏమని స్టేటస్ పెట్టిండంటే, మనం చాలా మంది చూస్తాం స్టేటస్‌లు చాలా ఇంట్రెస్టెడ్‌గా చూస్తాం. ఎందుకంటే ఒక పర్సన్ ఎక్కడున్నడు, ఏం చేస్తుర్రనేది ప్రతి ఒక్కరికి అప్‌డేట్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా మంది పెడతారు కదా! ఇప్పుడు ఐయామ్ గోయింగ్ టు తిరుపతి, ఐయామ్ గోయింగ్ టు ఆన్ ద వే లేకపోతే నేను ఒక కొత్త వాచ్ కొన్నా, ఇంట్లో ఉన్నా, టీ తాగుతున్నా రకరకాల స్టేటస్‌లు పెడతారు.
ఎవరైనా సరే ఇప్పుడు కొత్తగా రీసెంట్‌గా పెడతారు. మూడ్ ఆఫ్ ఉందని జెప్పేసి. అంటే ఏదైనా అప్‌డేట్ అయిపోయింది. స్టేటస్ పెట్టడం అలవాటయిపోయింది. అట్లా సార్ గూడా ఏమని పెట్టిండు స్టేటస్ అంటే, చాలా ఇంట్రెస్టెడ్‌గా చూస్తారు స్టేటస్‌లు. చాలా ఇంపార్టెంట్‌గా చూస్తాం గదా! అట్లా నేను స్టేటస్‌లో ఏమని చూసా అంటే, నేను పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో గ్రామ పంచాయతీ సెక్రటరీగా జాబ్ చేస్తూ 45,000 జీతం తీసుకుంటూ పార్ట్ టైమ్‌గానే ఇప్పుడు ఒక వెస్టేజ్‌లో 1 అవర్, 2 అవర్స్ చేయడం వల్ల ఈరోజు 69,000 తీసుకున్నా అని చెప్పి స్టేటస్ పెట్టిండు. ఓకే. రైట్ బావుంది. కష్టపడుతున్న డబ్బులొస్తున్నాయనే అనుకున్నా. కానీ కింద ఇంకొక మెసేజ్ ఏమని పెట్టిండంటే, ఆహ్, నేను నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా జాబ్ రిజైన్ చేస్తా. జస్ట్ ఒక 1 ఇయర్‌లోనే నేను జాబ్ రిజైన్ చేస్తా అని పెట్టిండు సార్. సార్ రిజైన్ చేస్తారంటే ఎందుకంటే, ఒక విషయం అక్కడ పెట్టంగానే నాకు అర్థం కాలేదు. సార్ జాబ్ ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నాం? మనకు ఎక్కువుంటది టెన్షన్. ఎందుకంటే, అది మన జాబ్ కాదు. మనం రిజైన్ చేస్తలేం. పక్కోళ్ళు రిజైన్ చేస్తారు. అంటే వాళ్ళకన్నా ఎక్కువ టెన్షన్ మనకే ఉంటది. ఎందుకు? 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 అని క్వెషన్ మార్క్ మైండ్‌లో బాగా రైజ్ అయితది. సో, నాకు గూడా అదే మైండ్‌లో ఉండి ఎందుకు వద్దనుకుంటున్నా? ఎందుకు సారు ఏమన్నా ఆలోచన ఇట్లుంది ఏంది? ఇంత మెంటల్‌గా ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు? ఫస్ట్ నెగెటివ్ వస్తది. ఏమనిపిస్తది? పిచ్చా ఏమని అనిపిస్తది. పాజిటివ్ ఎవరు రాదు. అరే! ఎందుకిట్లా చేస్తున్నాడని ఎవరు అనుకోరు. సార్‌కేం గవర్నమెంట్ జాబ్ పిచ్చివా అని ఆలోచిస్తారు. అట్లనే నా మైండ్‌లో గూడా నెగెటివ్ అట్లా ఉండిపోయి సార్‌కి సార్ మీరు జాబ్ రిజైన్ చేయాలనుకుంటుర్రు గదా! ఎందు గురించి ఒక్కసారి నేను గూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అని జెప్పి సార్‌కి ఫోన్ జేయడం జరిగింది. అర్జున్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి ఒక దగ్గర కూర్చున్నాంక సార్‌తో అడిగినా, సార్ ఎంతో కష్టపడి మీరు ఆల్రెడీ చెప్పిర్రు. కూలి నాలి చేసి మా నాన్న చదివిపిస్తే గొర్రెల కాడికి ఎంతో కష్టపడితే నేను ఈరోజు జాబ్ కొట్టినా. జాబ్‌లో ఎంతో కష్టపడిదొస్తేనే జాబ్ వచ్చిందన్నారు. అది ఫ్యూచర్ అని భావించే జాబ్‌కొచ్చిర్రు గదా! అలాంటి ఫ్యూచర్ అని భావించిన దాన్ని రిజైన్ చేసి మరి ఈళ్ళకి రావాల్సిన అవసరం ఏముంది? దాంట్లోకెళ్ళడానికి అవకాశం ఏముందంటే సార్ జెప్పిండు. నేను దాదాపుగా ఒక 8 సంవత్సరాలు అక్కడ డ్యూటీ చేసి నాకు 45,000 విజయ్. ఇక్కడ ఓన్లీ 1 ½ ఇయర్‌లోనే నేను 69,000, 70,000 తీసుకుంటున్నా అంటే, ఇదే జాబ్ వదిలేసి కంప్లీట్‌గా నేనొక 1 ఇయర్ చేస్తే నా ఇన్‌కమ్ ఎంతుండొచ్చో ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ భూమి మీద చేసే ప్రతి ఒక్క పనిలో ఎవరైనా సరే కూలీ గావచ్చు, ఉద్యోగం గావచ్చు, వ్యాపారం గావచ్చు, ఎవరు చేసినా అల్టిమేట్‌గా డబ్బు కోసమే. ఆ డబ్బు గూడా ఏందంటే అన్యాయం జేయట్లేదు. నీతి నిజాయితీగా సంపాదించే కాన్సెప్ట్ ఉన్న బిజినెస్ ఇది. సో, మనము ఈ బిజినెస్ జేయడం వల్ల మన లైఫ్ స్టైల్ మారుతది. మనం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటదని సార్ చెప్పడం జరిగింది. సో, అక్కడ కంప్లీట్‌గా వెస్టేజ్ గురించి మొత్తం ప్లాన్ విన్నాను. ఆ రోజు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుముందు వినలేదు. చెప్పడానికి ట్రై చేశా గానీ నేను వినిపించుకోలేదు. ఎందుకంటే దేవుడు అందుకే ఇస్తడు 2 చెవులు. ఫస్ట్ వినండి. ఏ విషయమైనా వినండి, తెలుసుకోండి. తర్వాత మాట్లాడండి. మనం ఏం చేస్తామంటే మన ఇండియా సైకాలజీ అనేది ఫస్ట్ ఉల్టా అన్నమాట. మనం ఎక్కువ మాట్లాడతాం, తక్కువ వింటాం. నా మిస్టేక్ ఏందంటే సార్ చెప్పిన దానికి అవును, అవును చూద్దాం, చూద్దాం, చూద్దాం అని చెప్పేసి అన్నా. మరి అన్ని రోజులు సార్‌కు ఇంట్రెస్ట్ లేదని ముఖం మీద చెప్పాలని ఉండే. కానీ చూద్దామని ఎందుకు చెప్పినంటే ఎవ్రీ మంత్ సాలరీ వాళ్ళే ఇస్తారు నాకు. మళ్ళీ ఇది మనసులో పెట్టుకొని వద్దను గదా! ఇయ్యరేమో అని జెప్పేసి చూద్దామని జెప్పేసాను. అట్లా నన్ను నేను నెగెటివ్ చేసుకొని నేను వెనకకి పడిపోయాను. ఆ రోజు సార్ కంప్లీట్‌గా చెప్పిన బిజినెస్ ప్లాన్, కంపెనీ విలువలన్నీ తెలుసుకున్నాంక నాకర్థమైందేందంటే, మనం ఇంట్లో మోసపోనికి ఛాయిస్ లేదు. డబ్బులు కట్టాల్సిన అంతకన్నా అవసరం లేదు. మనం ఎట్లా బయట ప్రతి నెల ఎళ్లి ప్రొడక్ట్స్ తీసుకుంటున్నామో, షాప్ చేంజ్ చేస్తున్నామో, అదే షాపింగ్‌లో చేంజ్ చేయడం వల్ల ఎందుకంటే బ్రాండ్ చాలా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీ ఇంట్లో గాని, మీ ఇంట్లో వస్తువులు గాని, ప్రతి ఒక్కరు ఇప్పుడు జూమ్‌లో వింటున్న ప్రతి ఒక్కరి దాంట్ల ఇంట్లోని టీవీలు, ఫర్నిచర్స్, మొబైల్స్ రకరకాలయి మనం ఒక బ్రాండ్ నుంచి ఇంకో బ్రాండ్‌కి చేంజ్ అయినాం. ఎందుకంటే క్వాలిటీ ఉంది, బాగుంది అన్నప్పుడు 100% క్వాలిటీగా చేంజ్ అయినాం. మరి హెల్త్ బావుంటది, బెస్ట్ ఉంటది. ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ అన్నప్పుడు మనం గూడా కంపెనీ చేంజ్ అవ్వడం తప్పు లేదు. ఒకసారి వాడితే ఆటోమేటిక్‌గా తెలుస్తది. ఒకసారి వాడి విజయ్ వాడితే నీకే తెలుసు అన్నప్పుడు సార్ కంప్లీట్‌గా విన్నాంక సార్ చెక్కులు గూడా చూపియడం జరిగింది. చూపించినంక సార్ నన్ను 2 క్వెషన్ ఏసిండు. సరే ఓకే విజయ్ ఇంత బాగా విన్నావు చేద్దామని డిసైడ్ అయితున్నావు గదా! అదే 1 ½ ఇయర్ కింద ఎందుకు వినలేదు అంటే ఒక రీజన్ ఉంది సార్. అది మీకు చెప్తాను. దానికోసం నేను వినలేదు. మా ఫ్రెండ్ అబ్బాయి, నా క్లాస్‌మేట్ 10థ్ క్లాస్‌మేట్ ఇద్దరం కలిసి చదువుకున్నాం. అతను షేప్ షాప్ అని ఒక బిజినెస్‌లో ఒక 10,000 కట్టిండు సార్. 10,000, 13,000 కట్టిండు. ఆయన కట్టడం వల్ల ఆయనకొచ్చినయి ఏంది డ్రెస్సింగ్ మనకు సూటు, బూటు ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చిర్రు. దాని విలువ చూస్తే 3,000, 4,000 ఉంది. అతనితో కట్టించుకుంది 13,000. సరే ఆయన ఆ డ్రెస్ ఏసుకొని తిరుగుతాడంటే ఆయన వ్యవసాయం చేస్తాడు. బట్ బిజినెస్ పర్పస్‌లో తీసుకుండనుకుందాం ఎగ్జాంపుల్. బిజినెస్ పర్పస్‌లో తీసుకుండు. ఇంట్లో పెట్టిండు. ఆయన బిజినెస్ చేద్దామని ఇంకోరిని జాయిన్ చేసిండు. అక్కడ ఒకరిని కాదు రైట్, లెఫ్ట్ అని ఇద్దరిని జాయిన్ చేయాలె. ఆళ్ళిద్దరిని ఈయనొకరిని కలిపి మొత్తం కలిపి కంపెనీకి ఒక 30,000 వరకు 10,000 చొప్పున 30,000 కట్టిండు కాబట్టి ఆయనకో 10,000 ఇచ్చిర్రు. బట్ మళ్ళా ఆయన కింద గూడా కట్టాలి గదా సార్! వాళ్ళ కింద ఇంకో ఇద్దరు జాయిన్ గావాలి గదా! అట్లా దాదాపుగా ఒక ఇద్దరు, ముగ్గురై 10 మందయ్యిర్రు. ఆ 10 మందిలో ఒక ఇద్దరికొచ్చినాయి. ఇంకా మిగతా
మీతో 10 మందికి రాలేవు. ఒక 8 మందికి రాలేవు. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, మా ఇంటి పక్కన మా ఫ్రెండ్ ఇల్లు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మా ఫ్రెండ్ తోటి పంచాయతీ పెట్టుకోవడం జరిగింది. విలేజ్‌లో పంచాయతీ పెట్టి చేయడం జరిగింది. ఆ రూ. 1,00,000 అమౌంట్ 10 మందితోటంటే రూ. 1,00,000 ఈజీగా అయితాయి. ఆ రూ. 1,00,000 వేరోళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకు ఇవ్వడం నేను కళ్ళారా చూసిన. ఆల్రెడీ నా మైండ్‌లో ఆ ఇన్సిడెంట్ అనేది బలంగా ఫిక్స్ అయిపోయింది. అట్లా నేను నెగెటివ్ మైండ్‌లో ఉండి నేను రాలేకపోయినా సార్ అని చెప్పేసి నేను సార్‌కి చెప్పడం జరిగింది. ఎందుకు మీకు అర్థమైతుంది. ప్రతి ఒక్కరు వింటుర్రు గదా! ఇట్లా నా మైండ్‌లో నెగెటివ్ అనేది ఉంది. మీకో విషయం చెప్తాను. 108 అని ఉంది. 108 తెలుసు కదా మీకందరికి. 108 అనేది కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఆహ్, మనకు ఒక పర్సన్ మన న్యూస్ పేపర్‌లో అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ గాని మనకు అనౌన్స్‌మెంట్ అయినప్పుడు ఒక అతను పేపర్‌లో చూసి 108 అంటే ఇట్లా ఎమర్జెన్సీ వస్తదని అని చెప్పేసి ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది సో అండ్ సో అన్నప్పుడు వాళ్ళొచ్చిర్రు. ఏది 108 వెహికల్ వచ్చింది. అంతా చూసిర్రు ఏమైంది? ఎక్కడ ఏమైంది ఎమర్జెన్సీ అంటే, లేదు సార్ మీరు వస్తారో రారో అని నేను చెక్ చేసిన సార్ అని చెప్పేసి అన్నాడంట. మీరంత స్పీడ్‌గా వస్తారో రారో మేము చెప్పిన దానికి ఎంతైనా రెస్పాండ్ అయితారో రారో అని చెక్ చేసిన అని చెప్పేసి అన్నాడు. ఆళ్ళని కొంచెం క్లాస్ పీకిర్రు, తిట్టిర్రు. ఓకే ఎళ్ళిపోయిర్రు. ఆయనకు మళ్ళా నిజంగానే చాలా ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది. ఎమర్జెన్సీ ప్రాబ్లమ్ వచ్చింది. మళ్ళీ ఫోన్ చేసి వస్తారా? రారు. 100కి 200% రారు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టైమ్ అక్కడ నెగెటివ్ క్రియేట్ అయిపోయింది. సో, నా మైండ్‌లో కూడా ఏమైందంటే మార్కెటింగ్ అంటే ఇట్లా పైసలు కట్టేటివి ఉంటాయి. కొన్ని ఫేక్ ఉంటాయి అని చెప్పి నా మైండ్‌లో ఆల్రెడీ బలంగా ఫిక్స్ అయినా కాబట్టి నెక్స్ట్ టైమ్ కూడా నీ లైఫ్ మారుతది. ఇట్లా బిజినెస్ అవి అనంగా నా మైండ్‌లో ఏమైందంటే ఆల్రెడీ అది జరిగిన సంఘటన నా మైండ్‌లో ఉంది కాబట్టి నేను అందుకే బిజినెస్ టేకప్ చేయలేకపోయినా సార్. నేను ఇప్పటికైనా నేను స్టార్ట్ చేస్తా అని చెప్పేసి సార్ చెప్పిన కంప్లీట్‌గా విన్నాక ఐడీ తీసుకోవడం జరిగింది. సో, ఐడీకి గూడా ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడీ, నామినీ, ఫోన్ నంబర్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దానికి కూడా ఒక్క రూపాయి డబ్బులు కట్టింది లేదు. రూ. 1 కాయిన్ కూడా కట్టాల్సిన అవసరం లేకుండా మనం ఫ్రీ కంపెనీ జాయినింగ్ ఇస్తుంది. సో, అట్లా ఐడీ తీసుకొని కొన్ని ప్రొడక్ట్స్ వాడిన. ఆహ్, ఇంట్లో కావాల్సినయి సబ్బు, షాంపూ, నూనె కొన్ని ప్రొడక్ట్స్ వాడిన. సో, అదే టైంలో ప్రొడక్ట్స్ వాడుతున్నా బిజినెస్ అనేది టేకప్ చేయలేదు. బట్ ప్రొడక్ట్స్ వాడుతున్నా. ఎందుకంటే మనం వాడాలి. ఇప్పుడు ఏదైనా సరే సార్ బాగుందని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా. నా పేరు విజయ్. ఇప్పుడు మనకొక సెంటర్‌లో విజయ్ బిర్యానీ సెంటర్ ఉంది. బాగుందని తెలుసు. బాగుందని తెలిస్తే బెస్టా? వెళ్లి తింటే తెలుస్తదా దాని గురించి? 100% తింటేనే తెలుస్తది. వినడం వల్ల క్లారిటీ రాదు. సో, నేను కూడా బాగుందని అన్నాను. కానీ ప్రొడక్ట్స్ నేను వాడలే కదా! ఇప్పుడు సార్ చెక్కులు చూపించిండు ఓకే బాగుంది. ప్రొడక్ట్స్ ఎట్లున్నాయని తెలవాలని నేను ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. సో, అదే టైంలో నాకు హెల్త్ ప్రాబ్లమ్ వల్ల నేను ఇంకా బిజినెస్‌లో ఇంకా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఏందంటే నాకు కిడ్నీ స్టోన్స్ ఉండే 10 స్టోను. ఆ! మా చెవెలలో మహేందర్ రెడ్డి హాస్పిటల్ అంటే చాలా పెద్ద ఫేమస్ హాస్పిటల్. అక్కడికెళ్ళడం జరిగింది. అక్కడ డాక్టర్‌ని అడిగితే 10 స్టోన్ ఉంది. అది ఆపరేషన్ చేయాలంటే దాదాపు ఒక 50,000-1,00,000 ఖర్చవుతది అని చెప్పేసి సార్ అక్కడ డాక్టర్స్ చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు నేను ఒకళ్ళకి క్వెషన్ ఇచ్చిన. సార్ ఓకే సార్ డబ్బులు కడతాము. ఓకే రైట్. ఏదో విధంగా మేము సెట్ చేసుకుంటాం. బట్ ఆపరేషన్ అయినంక మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదుగా ఫ్యూచర్‌లో అంటే, ఇప్పుడు ఆపరేషన్ అయినప్పుడు వచ్చిన స్టోన్స్ తీసేస్తారు. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ రిపీట్ అయితాయంట స్టోన్స్. అంటే వచ్చిన ప్రతిసారి ఆపరేషన్ అయితే స్టోన్స్ ప్రతిసారి వస్తూనే ఉంటాయంట. వచ్చిన ప్రతిసారి ఆపరేషన్ చేస్తే మనిషి మరి ఏ స్థితిలో ఎళ్ళిపోతాడు. ఆపరేషన్ అయిన 2, 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. మరి ఆ పర్సన్ యొక్క పరిస్థితి ఎట్లుంటది? నా ఇంట్లో పొజిషన్ ఆల్రెడీ బాలేదు ఫైనాన్షియల్‌గా. మరి 2 నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే జాబ్ ఉంటదా? తీసేస్తారా? అది ప్రైవేట్ జాబే. గవర్నమెంట్ ఆఫీస్‌లో ప్రైవేట్ జాబే. బట్ జాబ్ ఉంటది తీసేస్తారు. అంటే మరొకసారి ఆలోచించండి. వెంటనే మాకు సార్‌కి ఫోన్ చేసి, "సార్ మన దగ్గర హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నారు గదా! నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ఉంది. స్టోన్స్ ప్రాబ్లమ్. ఇది గానికి మనకు తగ్గే అవకాశాలున్నాయంటే, 100% తగ్గుతది విజయ్. నువ్వు ఒక 4-5 నెలలు వాడు. మనది ఫుడ్ సప్లిమెంట్స్ స్లోగా పనిచేస్తది. చాలా వండర్‌ఫుల్‌గా అన్నప్పుడు సార్ ఏదైతే చెప్పిండో నేను ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడం జరిగింది. అట్లా కంటిన్యూ‌గా 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు ఇట్లా వాడడం వల్ల ఆ స్టోన్స్ లోపల ఏదైతే ఉన్నాయో ఆ 10 స్టోన్ అనేది చిన్నగా కరిగిపోయి యూరిన్‌లో మూత్రంలో బయటికి రావడం జరిగింది. సో, అట్లా కంప్లీట్‌గా ఏమైందంటే స్టోన్స్ ప్రాబ్లమ్ తగ్గింది. సో, హెల్త్ పరంగా ఇప్పటివరకి నేను వెస్టేజ్‌కొచ్చి 30 మంత్స్ అయితుంది. 30 నెలలయితుంది నా జర్నీ. ఇప్పటికి నాకు స్టోన్స్ ప్రాబ్లమ్ మళ్ళీ రిపీట్ కాలేదు. ఎందుకు సార్ మరి వెస్టేజ్‌లోకొచ్చిన మీకు స్టోన్స్ ప్రాబ్లమ్ రిపీట్ కాలేదన్నావు. ఇంతకుముందు రిపీట్ అయితదన్నావు. మరి ఎందుకు కాదన్నావు అంటే, అక్కడ రిపీట్ అయిన ప్రతిసారి ఆపరేషన్ చేయాలి. బట్ ఇక్కడ రిపీట్ అయితుంది అన్న ప్రతి క్షణం క్యాప్సూల్స్, ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి. ఆపరేషన్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకోవడం బెస్టా? లేకపోతే మనకి పెయిన్ వస్తుందనే ఆలోచన ఉన్నప్పుడు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం బెస్టా అనేది మీ మైండ్‌కి వదిలేస్తున్నా. ఎందుకంటే నాకు బెస్ట్ ఉంది. నేను మంచి అని చెప్పడం కాదు. మీరు కూడా గుర్తించాలి. ప్రతి ఒక్కరు వినాలి. సో, మీరు కూడా ఇది అర్థం చేసుకోండి. సో, నేనిక్కడ ఫుడ్ సప్లిమెంట్స్ వాడడం వల్ల సో, నా హెల్త్ నా చేతిలో నా కండిషన్‌లో ఉంది. సో, అట్లా హెల్త్ తగ్గింది. ఇంత బ్రహ్మాండంగా ఇంత మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకే తగ్గింది ఎవరికైనా చెప్పొచ్చు కదా! అని చెప్పి
ఒకరికి, ఇద్దరికి, ముగ్గురికి చెప్పడం స్టార్ట్ చేసిన. చెప్పినప్పుడు ఒకరు విన్నారు, ఒకరు వినలేదు. చాలా మంది ఇవన్నీ మస్తు చూసినాం, ఫేకు, వేస్టు అని రకరకాలుగా చెప్పిర్రు. ఇదెళ్ళి మా సార్‌కి చెప్పిన. సార్ ఎందుకంటే నన్ను జాయిన్ చేసిండు. నా అప్లైన్ కాబట్టి, సార్ నేను ప్లాన్స్ చెప్పినప్పుడు ఇట్లా చెప్పినప్పుడు వినట్లేదు సార్. ఇట్లా వేస్ట్, ఫేక్ అన్నాడంటే, "విజయ్ 1 ½ ఇయర్ కింద నాకేమని చెప్పినవు చెప్పు నువ్వు" అన్నారు. అవును సార్. ఇవన్నీ కొంచెం చూద్దాం వేస్ట్ ఇట్లాంటివి బాగా వచ్చినాయి సార్. మస్తు చూసినాం అన్నావు అంటే, మరిప్పుడు నాకు నువ్వు వేస్ట్ అని చెప్పినవు, మస్తు చూసినాం అన్నావు. నీకు అది చెప్పిర్రు. అంటే ఇప్పుడు నాకు, నీకు అందరికి కామన్ ఈ వార్డ్. ప్రతి ఒక్కరు వెస్టేజ్‌లో ఎవరైతే వచ్చి స్టార్ట్ అయితారో వాళ్ళందరికీ ఇది కామన్. అది నీకు రానున్న తెలుస్తుంటది. ఎవరు ఏమన్నా గూడా మనం ముందుకెళ్ళాలి. నువ్వు ఆ రోజు నో అన్నా, ఏం చెప్పినా నేను ముందుకెళ్తూ ఈరోజు ఎంత చెక్ తీసుకున్నానో నీకు తెలుసు. నువ్వు గూడా దీంట్లో జర్నీ చేస్తుంటే వాళ్ళనేవాళ్ళు ఉంటారు. మనం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటాం. వాళ్ళు అన్నప్పుడు నీకెలాంటిది ఏమున్నా, ఏ డౌట్స్ ఉన్నా నేను నీకు క్లారిటీ ఇస్తా. నీకు డౌట్స్ క్లారిఫై చేస్తా అన్నప్పుడు, నేను చెప్పడం స్టార్ట్ చేసినప్పుడు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏదున్నా గూడా నేను అప్లైన్‌కి ఎళ్లి చెప్పేవాడిని. సో, సార్ సజెషన్ తీసుకుంటుంటి. ఎందుకంటే మనల్ని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన ఒక సక్సెస్ రూట్‌లో ఎళ్తుండు. ఆయన కొంచెం లైఫ్ చేంజ్ చేయాలని చేంజ్ చేసుకుండు. చేంజ్ చేసుకొని ఇంకా ఎంతో మందికి చేంజ్ చేయాలనే ఒక మైండ్ సెట్‌తో, ఒక ఆలోచనతో ఉన్న సార్‌ని నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో నేను మాట్లాడడం జరుగుతుంది. సో, అట్లా కంప్లీట్‌గా నేను ఆహ్, దాదాపుగా ఒక 1 ఇయర్ వరకు, 1 ఇయర్, 1 ½ ఇయర్ వరకు ఎవరు చెప్పిన వెంటనే రాలేదు. ఎందుకు రాలేదంటే మీరందరూ అబ్జర్వ్ చేయాలె. సార్‌కి నేను కనెక్ట్ గానికి, నేను ఓన్‌గానే దాదాపు 1 ½ ఇయర్, 2 ఇయర్స్ టైం పట్టింది. మరి అది ఏమంటారు, ఆ పాపం ఊరికే పోదు గదా! సో, అది గూడా నాకు జరిగింది. అట్లా నాకు కూడా ఒకరు, ఇద్దరు, ముగ్గురు రావడానికి దాదాపు 1 ½ ఇయర్ టైం పట్టింది. ఆ 1 ½ ఇయర్‌లో నలుగురు రావడానికి ఎంతో కష్టపడ్డా. నలుగురు రానికే. ఆ నలుగురు వచ్చినంక ఈరోజు ఆ నలుగురితోటి టీమ్. ఎందుకంటే ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. మన లైఫ్‌లో మనం బ్రతికుండాలన్నా నలుగురు అవసరం. మనం లాస్ట్‌కి మోసుకుపోయేటప్పుడు గూడా నలుగురు అవసరం. మనం ఒక ఇల్లు స్టార్ట్ చేయాలన్నా గూడా ఫస్ట్ 4 పిల్లర్స్ అవసరం. ఈ నలుగురితోటే నేను టీమ్ తయారు చేసిన. చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, అట్లా నలుగురితోటి స్టార్ట్ చేసి ఈరోజు దాదాపుగా ప్రతి క్షణం, ఎందుకంటే నేను ఎక్కడైతే ఆ చిన్న నెగెటివ్ వచ్చిందో, ఎప్పుడైతే చిన్నగొచ్చిందో ప్రతిదీ సార్‌తో చెప్తుంటి. అప్లై చెప్తుంటి. మీటింగ్స్‌కి అటెండ్ అయితుంటి. సో, జూమ్ మీటింగ్స్ గాని, ఇప్పుడు వచ్చిన జూమ్ మీటింగ్ కూడా చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. 270 మందిని ఒక వేదికలో ఉంచి మనకు సిస్టమ్ గురించి నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామంటే ఇది కూడా చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. జూమ్ మీటింగ్ గాని, స్టోర్ మీటింగ్ గాని, సెమినార్స్ గాని, ఇవన్నీ ప్రతీదీ నా టీమ్‌ని ఇన్వాల్వ్‌మెంట్ చేస్తూ నేను అటెండ్ అయితూ ఏ దానికి నో చెప్పకుండా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మన లైఫ్ మనం మార్చుకోవాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక 10,000, 20,000 జాబు రావాలి, చేయాలన్న దానికే 20, 30 సంవత్సరాలు చదివినప్పుడు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్‌లో నీ లైఫ్ మొత్తం చేంజ్ అయితన్నప్పుడు ఒక 6 మంత్స్, 7 మంత్స్ బిజినెస్‌లో లెర్నింగ్ పీరియడ్ ఉంటది. అది తెలుసుకోవడం గూడా మనకు చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, అట్లా సార్ వాళ్ళు మనకు చెప్తూనే ఉంటారు కాబట్టి, అట్లా 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఇట్లా టీమ్ ఒక ఇద్దరు, నలుగురు టీమ్ తయారు చేసుకున్నా. ఆ నలుగురు టీమ్ తోటే ఈరోజు ఎగ్జాక్ట్‌లీ ఒక 5,000 మంది టీమ్ అయింది. నలుగురితోటి 5,000 మంది టీమ్. ఒకసారి ఆలోచించండి. మరి నలుగురు నుంచి 5,000 మందికి ఎళ్ళిందంటే ప్రొడక్ట్ ఎంత హానెస్టీ‌గా, ఎంత నీతి నిజాయితీగా, ఎంత క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సో, అట్లా చాలా మందికి వెళ్ళింది. ఈ 5,000 మంది టీమ్‌లో సో, ప్రెజెంట్ ఇప్పుడొచ్చిన టీమ్‌లో 100 మెంబర్స్‌కి ఈజీగా 100 మెంబర్స్‌కి నెలకు 500 చొప్పున 70,000 ఇన్‌కమ్ వస్తుంది. 100 మెంబర్స్‌కి 500-70,000 అనుకో, ఒకసారి ఆలోచన చేయండి. 100 మందికి ఇన్‌కమ్ ఇపిస్తున్నానంటే నేను చాలా గ్రేట్‌గా ఫీల్ అయితున్నా. ఎందుకు సార్ అంత గ్రేట్‌గా ఫీల్ అయితున్నావు మరి అంటే, అక్కడ నేను జాబ్‌లో 8,000 తీసుకునే పొజిషన్, ఒక రూపాయి ఎవరికీ ఇచ్చిన అవకాశం లేదు. ఎవరికీ ఇప్పించాల్సింది కూడా లేదు. ఎలాంటి ఆప్షన్ లేదు. నేను తీసుకోవడమే మహా గొప్ప ఆడ జాబ్‌ల. మీకు ఇంకో విషయం చెప్తున్నా. అక్కడ నా జీతం వచ్చేది 8,000 గదా! ఆ 8,000 కూడా ఇన్ టైమ్‌లో రాకుంటుండే. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు వెయిటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి అక్కడ గ్రామ పంచాయతీలో. ఎందుకంటే అక్కడ మనం అనుకున్నంత ఈజీ కాదు. మీకు ఒకవేళ తెలిసుంటది, ఎవరైనా మీకు గ్రామ పంచాయతీలో వర్క్ చేసేవాళ్ళు గాని, కొంచెం దాంట్లో మీకు క్లారిటీ ఉంటది. ఈరోజు నాకు సాలరీ రావాలంటే నెక్స్ట్ మంత్ అడగాలి. ఎవరిని? సెక్రటరీని అడగాలి. అందులో ఫండ్ ఉంటేనే ఆయన రిలీజ్ చేస్తాడు. ఆయన చేసినాక, చెక్ ఇష్యూ చేసినాక సర్పంచ్ సంతకం పెట్టాలి. సర్పంచ్ పెట్టినాక ఉప సర్పంచ్ వాళ్ళిద్దరు దొరకరు. సర్పంచ్ దొరకరు, ఉప సర్పంచ్. ఆయన ఇంకో దగ్గరెళ్తారు, వీళ్ళు ఇంకో దగ్గరెళ్తారు. ఆయన ఊరికెళ్తాడు, ఆయన దావత్‌కెళ్తాడు. అట్లా దాదాపుగా వాళ్ళిద్దరు సంతకాలు పెట్టి మళ్ళా ఎస్టీఓలో పోయేయాలి.
మనకు మనకు మండల ఆఫీస్ ఏదైతే ఉంటో అక్కడ వెళ్ళి ఎస్టు ఆఫీస్ ఉంటదో అందులో వేస్తే అందులో ఫండ్ ఉంటేనే మళ్ళీ నీ అకౌంట్లోకి వస్తాయి. అట్లా దాదాపుగా నెలకు వచ్చే జీతం 2, 3 నెలలకు వస్తుంది. అక్కడ నాకు అవకాశం లేదని చెప్తున్నా మీ అందరికీ. సో అక్కడ ఉన్న పొజిషన్ నుంచి మరి ఇక్కడ వరకు ఒక 100 మందికి ఇన్కమ్ ఇచ్చే పొజిషన్కి వచ్చినంటే ఒకసారి ఆలోచించండి. చాలా గ్రేట్ ఫీల్ అవుతాయి. ఎందు గురించి అంటే ఒక పూట ఒక క్షణానికి అన్నం పెడితేనే దేవుని లెక్క కొలుస్తారు. బట్ నేను ఇక్కడ ప్రతి క్షణం ఎవ్రీ మంత్ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడానికి నేను రెడీ అయ్యి నేను డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు అంతమందికి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన, మంచి ఇన్కమ్ ఇప్పిస్తున్నా అంటే ఆలోచన చేయండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతా. సో అట్లా వాళ్ళకి ఇన్కమ్ ఇప్పిస్తూ ప్రజెంట్ ఈ 30 మంత్స్ జర్నీలో ప్రజెంట్ నేను హైయెస్ట్గా నేను తీసుకునే ఇన్కమ్ 1,18,000. 1,18,000 చాలా హ్యాపీ మూమెంట్. 1,18,000 ఒకసారి ఆలోచన చేయండి. ₹1,00,000 అంటే ఆషామాష మామూలు విషయమా? ₹1,00,000 చిట్టేయాలంటే 20 నెలలు కట్టాలి. నెలకు 5,000 కట్టాలి. బట్ ఇక్కడ నేనేం చేసిన సేమ్ ప్రాసెస్. ప్రతి మీటింగ్‌కి ఒక 5-10 మందిని కూర్చోబెట్టిన. ప్రతి నెల 5 మంది కొత్త వాళ్ళని 10 మందిని కూర్చోబెట్టిన. ఆళ్ళతోటి టీమ్ అయ్యి ఈరోజు 1,00,000 ప్లస్ తీసుకున్నా. సో తర్వాత ఒకసారి ఆలోచన చేయండి. సార్ మీరు లక్ష అంటుర్రు కదా! ఇంత అదే సార్ మీరు 1,00,000 అంటే అంత గొప్పగా చెప్తారా అంటానంటే, అవును 100% గొప్ప. ఎందుకు 1,00,000 గొప్ప అని చెప్పేసి అంటున్నా మా రిలేషన్‌లో మా బావ కొడుకు, మా అబ్బాయి మంచిగా చదువుకుండు. బాగా వెల్ సెట్ బాగా చదువుకుండు. మంచి స్కిల్స్ మంచి నాలెడ్జ్ ఉంది. ఆయనకు ఒక 15, 20 లక్షలు పెట్టి అమెరికాకు పంపించిర్రు. అమెరికాలో ఉండి ఈరోజు ఒక ₹1,00,000 తీసుకుంటుండు. నాకు స్కిల్స్, నాలెడ్జ్ ఎలాంటి టాలెంట్ లేదు. నేను తెలంగాణ దాటకుండా ₹1,00,000 తీసుకుంటున్నా. తెలంగాణ దాటకున్నా. ఆళ్ళ డ్యాడీకి హెల్త్ బాలేకపోతే ఫోన్ చేసి, "నాన్న ఇట్లా మంచిగుండు, టాబ్లెట్ ఏసుకో" ఇట్లా రకరకాలు చెప్తుండు. బట్ నేను మా ఫాదర్ దగ్గర మా ఇంట్లోనే ఉండి నేను ఈ బిజినెస్ చేస్తున్నా. ఎంత గొప్పదా! ఆయన ఒక్కడే తీసుకుంటున్నా అక్కడ ₹1,00,000 తప్పనట్లేదు. నేను అక్కడెళ్లి చేస్తున్నాను. మీకు కంపారిజన్ చెప్తున్నా. నా లైఫ్‌కి, ఆ లైఫ్‌కి ఎట్లుందని చెప్తున్నా. అంత అంటే అంత స్కిల్స్, అంత మైండ్ సెట్ లేని వాళ్ళు కూడా ఇక్కడొచ్చి చేసుకోవచ్చని మీకు అర్థం గానికే చెప్తున్నా. సో, అట్లా అక్కడక్కడ ఉండి ₹1,00,000 తీసుకుంటున్నా. నేను ఇక్కడనే ఉండి 1,00,000 తీసుకుంటున్నా. ఆయన ఒక్కడే అక్కడ తీసుకుంటుండు. నేను ఇక్కడ వందల మందికి ఇన్‌కమ్ ఇప్పిస్తున్నా. నేను చాలా హ్యాపీ ఫీల్ అయితున్నా. ఒకవేళ ఈ వెస్టేజ్ గాని దొరకకపోయుంటే నా లైఫ్ అనేది అక్కడనే ముగిసిపోతుండే. అంటారుగా ఇవి ఉంటాయి గదా! మనకు మానవ జన్మ ఎందుకిచ్చిందంటే కొన్ని వేల కోట్ల జీవరాశులలో ఉత్తమమైనది ఏందంటే మానవ జన్మ. కొంతమందికి నువ్వు ఆదర్శంగా నిలబడాలి. కొంతమందికి నువ్వు తెలియజేయాలి. నువ్వు ఒక మందికి మార్గదర్శకంగా ఉండాలని జెప్పేసి నా ఒకవేళ ఈ బిజినెస్ రాకుంటే మన జీవరాశులుంటాయి గదా! కుక్కలు, బల్లులు, పిల్లులు అయి సందులలో పుట్టి సందులోనే చచ్చిపోతాయి. దానికంటే గుర్తింపు గాని, దాన్ని చూసి ఇంకోటి నేర్చుకోవడం గాని అలాంటి అవకాశం లేకుండా ఆగిపోయే జీవితాన్ని ఈరోజు మా సార్ వాళ్ళొచ్చి నన్నిక్కడ నిలబెట్టడం ద్వారా ఈరోజు ఒక మంచి పొజిషన్‌కెళ్ళి ఇన్‌కమ్ తీసుకొని నేనెళ్ళి ప్లాన్‌లు చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్‌కే చెప్పినప్పుడు "అరే! వెస్టేజ్‌లో బాగుందిరా, మంచి లైఫ్ ఉందిరా, మంచిగా కష్టపడితే మంచి లైఫ్ ముందుకెళ్తాం" అని చెప్పినప్పుడు అవన్నీ వేస్ట్‌రా, ఫేక్‌రా, మోసంరా నేను చెప్తుంటే అరే! 1,00,000 తీసుకుంటారు డిసెంబర్‌కి. మీటింగ్ విన్నప్పుడు మనకి మైండ్ సెట్ ఎట్లుంటదంటే మీటింగ్ వింటుంటాం గదా! 1,00,000 తీసుకుంటారా, కార్ తీసుకుంటా అన్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పిర్రు. కారు గాదు. కారు టైర్ గూడా కొనలేవు. గుర్తుపెట్టుకో నువ్వు మళ్ళొచ్చి నీ మొఖం తిప్పించుకోలేవు. డిగ్రీ చదివినవు. సిస్టమ్ వర్క్ నేర్చుకున్నావు. నీకు తెలివుందా? బుద్ధుందా? నువ్వెళ్లి సబ్బులు, షాంపూలు అమ్ముకుంటావురా? మైండ్ సెట్ లేదా? అని చెప్పేసి రకరకాల కామెంట్ చేసిర్రు. బట్ మీటింగ్ విన్నది నేను. క్లారిటీ తీసుకుంది నేను. నా పైన అప్లైన అమౌంట్ తీసుకుంటుండు. నేను గెలవాలంటే ఆయన మాటలే వినాలి. గెలవనోని మాట వినేందుకు, తెలవనోని గురించి వినేందుకంటే అసలు అర్థం చేసుకోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ ఏందంటే మీకు ఒక స్కూల్ క్లాస్ నడుస్తుంది. ఆ క్లాస్‌ల ఇంగ్లీష్ టీచర్ వచ్చి మీకు చెప్పిండు. నీకు డౌట్ ఆయన వెళ్ళిపోయిండు. నీకో డౌట్ ఉంది. నెక్స్ట్ వచ్చే ఇంగ్లీష్ సార్‌ని అడగాలనా? తెలుగు టీచర్‌ని అడగాలనా? ఇంగ్లీష్ టీచర్‌ని అడగాలనా? 100% నీకు ఎవరైతే ఇంగ్లీష్ టీచర్ చెప్పారో ఇంగ్లీష్ టీచర్‌నే నువ్వు డౌట్స్ అడగాలి. మనం ఏం చేస్తామంటే తెలుగు టీచర్‌ని అంటే ఉల్టా ఇప్పుడు నేను బిజినెస్ గురించి చెప్తున్నా. బిజినెస్ గురించి మీ సార్ వాళ్ళు చెప్తుర్రు, అప్లై చెప్తుర్రు, ఎవరైతే చెప్తుర్రు. నీకేమైనా డౌట్స్ ఉంటే ఆయన్ని అడగాలి. ఆల్రెడీ సక్సెస్ అయిండు. అదే రూట్‌లో వెళ్తుండు కాబట్టి. మనం ఏం చేస్తామంటే ఇంటి పక్కన పోయి అడుగుతాం. మా ఫ్రెండ్స్ ఎంతోమంది కామెంట్ చేసిర్రు. కామెంట్ చేయడం వల్ల మైండ్‌లో గుర్తుండి ఒకసారి మీరు ఇక్కడ ఉన్నోళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక మనిషి కొట్టిండు, చెంప మీద కొట్టిండు. అది గుర్తుంటదా? ఒక మనిషి తిట్టిండు. అది గుర్తుంటదా? 100కి 200% ఒక మనిషి కొట్టింది మర్చిపోతాం. మనిషి తిట్టింది గుర్తుంటది. ఆ మాట ఎప్పటి వరకు బ్రతికుంటదంటే, ఒక మనిషి మాట అన్న మాట, ఆ మనిషి చనిపోయినంక కట్టె గాలి బూడిదయిపోయినంక గూడా ఆ మాట బ్రతికే ఉంటది. అంత పవర్‌ఫుల్. నన్నెవరైతే కామెంట్ జేసిర్రో 100% నేను ఇట్లా నిరూపించుకోవాలి. నేననేది ఏందో చూపియాలని జెప్పేసి కొన్ని మాటలన్నీ నేను నా మైండ్‌లో నింపుకొని నేను బిజినెస్‌ని చాలా సీరియస్ జేయడం వల్ల 1,00,000 తీసుకున్న వెంటనే 15,50,000 వర్త్ కార్ తీసుకున్నా. 15,50,000 వర్త్ కార్ తీసుకొని డైరెక్ట్ మా ఫ్రెండ్ దగ్గరికెళ్ళిన. పిలిచిన, "అరేయ్! ఇక్కడ రారా ఒకసారి" అని జెప్పేసి నేనిప్పుడు నెలకు ₹1,00,000 తీసుకుంటున్నా.
15,50,000 వర్త్ కారు ఇది కొత్తది తీసుకున్నా. ఒకసారి చూడు ఇప్పుడు కారు. మరి ఇది నిజమైన కారా? నువ్వు చెప్పినావు ఆ రోజు కారు టైర్ కొనలేదన్నావు. దీనికి ఎన్ని టైర్‌లున్నాయి ఒకసారి చూసుకో అని చెప్పేసన్నావు. 4 టైర్‌లున్నాయి ఒకసారి మొత్తం కంప్లీట్‌గా చూడు అని చెప్పిన. అంటే మీరిక్కడ ఉన్నోళ్ళు అనుకోవచ్చు, సార్ మీ ఫ్రెండ్ ఆయన మీద అంత నీకు కోపమా, పగనా లేకపోతే అంత రివెంజా కాదు. రివెంజ్ కాదు. ఆయనకి ఒకటే మాట చెప్పిన. నేను చెప్పింది నువ్వు నమ్మి ఉండుంటే ఈరోజు 1,00,000+ కారు తీసుకునే అవకాశం నువ్వు మిస్ అయినవురా అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ వస్తడా రాదా? 100కి 200% వస్తడు. ఎందుకంటే ఇక్కడ పిలిస్తే రానోడు గెలిసి 100% వస్తడు. సో, ఈరోజొచ్చి ఒక 5, 6 మంత్స్ అయితుంది. మళ్ళొక ఈ బిజినెస్ ద్వారా ఒక 10,000 ఇన్‌కమ్ తీసుకుంటుండు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండొచ్చా? ప్రతి ఒక్కరు సార్ నేను చెప్తే వినట్లేదు, వాళ్ళు వినట్లేదు, రావట్లేదు. అవును సార్ నిజంగానే రాడు. ఎందుకొస్తాడంటే నీకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి. దీంట్లో ఎంతో కొంత ఇన్‌కమ్ తీసుకొనుండాలి. మీరు డబ్బులే తీసుకోవట్లేదు, పైసలే తీసుకోవట్లేదు, మీరు మీటింగ్సే రావట్లేదు. మీరు అప్లైన్ చెప్పిన మాటలే వినట్లేదు. అప్లైన్‌కి ఫోన్ కూడా రెస్పాండ్ అయితలేరు. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. బ్లాక్‌లో గూట పెట్టిర్రు. తర్వాత ఫోన్‌కి ఆన్సర్ గూడా ఇవ్వట్లే. మెసేజ్ వాట్సాప్ రిప్లై ఇస్తే గూడా రిప్లై ఇవ్వట్లేదు. అలాంటప్పుడు సక్సెస్ మీ దగ్గరికి ఎట్లొస్తది సార్? రాదు. 100కి 200% రాదు. మనం ఎప్పుడైతే అప్లైన్ చెప్పిన మాట వింటామో, ఆయన ఫోన్‌కి రెస్పాండ్ అవ్వడం గాని, మీటింగ్స్ గాని ప్రతిది ఎవ్రీథింగ్ మనం చేస్తేనే 100% మనం ఈ బిజినెస్‌లో ముందుకెళ్ళొచ్చు. ఇంకో విషయం చెప్పనా? చాలా మంది వింటలేరు సార్, వింటలేరు సార్, వింటలేరు, వింటలేరు సార్ నేను చెప్పిన ఎన్నో సార్లు చెప్పినా వింటలేరంటే చాలా వాదిస్తారు సార్ అంటే, చాలా మంది నెగెటివ్ కామెంట్ చేస్తుర్రు, రకరకాల క్వెషన్స్ ఏస్తుర్రు, ఊకే సతాయిస్తుర్రు అన్నప్పుడు మీకొక వర్డ్ చెప్తా అది గుర్తుపెట్టుకోండి. మూర్ఖులతో వాదించడం చనిపోయిన శవానికి ట్రీట్‌మెంట్ చేయడం లాంటిది. డ్రీమ్స్, గోల్స్ లేని వ్యక్తితో నువ్వు వాదించి టైమ్ వేస్ట్ చేసుకునే బదులు, ప్రాణం పెట్టి పని చేసి నా డ్రీమ్స్ ఉన్నాయి, నా గోల్స్ ఉన్నాయి, నేను నెరవేర్చుకుంటా, నేను కష్టపడతా, ప్రాణం పెట్టి పని చేస్తా అని వాళ్ళ వెంట మీరు ప్రాణం పెట్టి పని చేయండి. వాళ్ళని గెలిపించండి ఆటోమేటిక్‌గా మీరు గెలుస్తారు. ఎందుకు సార్ ఒకరితోటి ఆర్గ్యూ చేసుకోవడానికి, ఒకరితోటి ఫైటింగ్ చేయడానికి? ఎందుకు వాళ్ళు తప్ప వేరే లేరా భూమి మీద? 147,00,00,000 జనాభా ఉందండి మన ఇండియాలో. ఎంతో మంది ఈయనొస్తే నేను బిజినెస్ ముందుకెళ్తా, ఈయనొస్తే నేను డెవలప్ అయితా, ఈయనొస్తే మొత్తం నేను సెట్ అయిపోతదని మైండ్‌లోకేంచి డిలీట్ చేయండి. ఎందుకంటే డ్రీమ్స్ ఉన్న వాళ్ళ వెంటనే మనం పరిగెడదాం. వాళ్ళతోటే పని చేద్దాం. రూ. 10 వాళ్ళకొస్తే మనకొస్తాయి సార్. అందరం అల్టిమేట్‌గా డెవలప్ కానికి అవకాశం ఉంటది. సో, ప్రతి ఒక్కరు ఒకరి దగ్గరనే ఆగిపోకండి. వీళ్ళు చెప్తే ఇంటలేరు, వాళ్ళు చెప్తే ఇంటలేరు. వాళ్ళు కాకపోతే ఇంకోటి మన సార్ గూడా చెప్పిర్రు. ఎంఎస్ సార్ గురూజీ గూడా చెప్పిర్రు. అందరూ లక్షలు, కోట్లు తీసుకుంటే ఎట్లా? అందరూ రాజులైతే ఎట్లా? కింద పూలు జల్లేటోళ్ళు, ఆ పల్లకిలు మోసేటోళ్ళు గూడా కావాలి గదా! ఆళ్ళు నో అని చెప్పేటోళ్ళు ఆడనే ఉంటారు. మన క్లాప్స్ ఎవరు కొట్టాలి మనకు? మనం గెలిచిన విజయం అనేది 10 మందికి ఎవరు చూపియాలి? వాళ్ళు ఉండాలి గదా! క్లాప్స్ కొట్టేటోళ్ళు, పూలు జల్లేటోళ్ళు, పల్లకిలు మోసేటోళ్ళు. ఆ మైండ్‌లో ఫిక్స్ గా నేను రాజు కాబోతున్నా, వాడు ఇననోడు ఆనే ఉంటాడని చెప్పేసి. అంటే నేను ఎదుటోని మీద తిట్టాలి, కోపము అని నెగెటివ్ అనట్లేదు. ఎన్ని సార్లు చెప్పినా కూడా వినట్లేదంటే, వాని ఆన్ లైఫ్ మీద ఆనికే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమేం చేస్తాం సార్? అలాంటి మైండ్ సెట్ ఉన్నోడిని కొంచెం పక్కకెట్టి, మనం ఏం జేయాలి? బిజినెస్ ఎట్లా డెవలప్ గావాలి? నీ లైఫ్ కోసం నువ్వే మారాలి, నువ్వే చేంజ్ గావాలి, నువ్వే మారితేనే బిజినెస్‌లో ముందుకెళ్ళొచ్చు. ఒక విషయం జెప్తాను. నేను నమ్మిన సిద్ధాంతం, నేను నమ్మింది జెప్తున్నా. ప్రతి ఒక్కరు మీరు వినండి. మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆహ్, ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఫస్ట్ నువ్వు నమ్మాలి. ఏ పనైనా ఫస్ట్ నువ్వు నమ్మాలి. నువ్వు బిలీవ్ జేయాలి. నువ్వు నమ్మితేనే ఇందులో ముందుకెళ్ళొచ్చు. ఈ పని నువ్వు జేయొచ్చు. నువ్వే నమ్మలేవు. ఇప్పుడు మళ్ళా ఫోన్ జేసి నిజమంటావా సార్? నిజమే వస్తున్నాయంటావా సార్? ప్రొడక్ట్ నిజమే పనిచేస్తదంటావా సార్? నిజంగా లక్షలే తీసుకుంటారంటావా సార్? స్టేట్‌మెంట్ చూడండి సార్. మీ పైన అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్‌మెంట్ ఒకసారి చెక్ జేయండి. నిజమా? అబద్ధమా? క్లారిటీ వస్తది. పైసలు లేకపోతే ఎవరు సార్ ఉత్త టైమ్ పాస్ జేసేది? ఇప్పుడున్న పొజిషన్‌ల తిని బ్రతకడానికి తిని కట్టబుట్ట సెట్ జేసుకోనీకనే టైం లేదు. నీ దగ్గరకొచ్చి టైమ్ పాస్ ముచ్చట్లు మాట్లాడనీకి టైం ఉందా సార్? టైం లేదు. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. టైం చాలా విలువైంది. ఒకసారి పోతే తిరిగి రాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6:40 అయితుంది. నాకు 5 గంటలు కావాలనుకుంటున్నా. నేను 6 అయితే బాగుండనుకుంటున్నా. ఎళ్ళిపోతా ఎనకకు? నువ్వెన్ని వందలు, వందల కోట్లు పెట్టినా గూడా ఎనకకెళ్ళదు. అంటే చాలా ఇంపార్టెంట్ టైం. సో, ఇక్కడ అంతకన్నా విలువైన టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ జేస్తున్నావు. ఒకసారి ఆలోచన చేయండి. మనీ ఫ్రీడమ్ రావాలంటే టైమ్ ఫ్రీడమ్ ఉండాలి నీ దగ్గర. టైమ్ ఫ్రీడమ్ లేకపోతే మనీ ఫ్రీడమ్ రాదు. ఆటోమేటిక్‌గా నీకు ఇన్‌కమ్ జనరేట్ కావాలన్నా, నువ్వు మంచి ఇన్‌కమ్ తీసుకోవాలనుకున్నా, టైమ్ అనేది చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఎవరైతే కొత్తగొచ్చిర్రో, పాతగున్నారో ప్రతి ఒక్కరు మీరు డిసైడ్ అవ్వండి. వర్క్ జేయండి. ఎందుకంటే టైం అనేది లేదు. మనం ఇప్పుడు వర్క్ జేయడం స్టార్ట్ జేయకపోతే రేపు భవిష్యత్తులో, రేపు లైఫ్‌లో నువ్వు చాలా వెనకబడిపోతావు. ఇప్పుడున్న జనరేషన్‌ల డబ్బుకి చాలా విలువుంది. డబ్బుంటేనే రెస్పెక్ట్ ఉంది. డబ్బుంటేనే ఎన్ని పనులైనా డబ్బు, 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 డబ్బు.
ఏం సార్ పొద్దుగాల మార్నింగ్ మేము జూమ్‌కి వచ్చిన కొత్తగా డబ్బు అని ఇంతగానం తగిలినావు సార్ అంటే, అవును సార్ డబ్బు లేకపోతే మనం పలకరించే దిక్కే లేదు. నీ ఫోన్‌లో రీచార్జ్ అయిపోతే నీకు మెసేజే రాదు. నేను మంచోడిని సార్ నాకు పాల ప్యాకెట్ ఇయ్యి అంటే ఎవడు ఇయ్యడు ఏ షాప్‌లో. ఈ పైసలు ఇస్తేనే ఇస్తారు. మనీ చాలా ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ నీకు మీ రిలేషన్‌లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితుంది వేరే వాళ్ళది. నీకు ఇన్విటేషన్ రావాలంటే ఫస్ట్ పేరు నీ పేరు ఉండాలంటే నీకు డబ్బుంటేనే వస్తది. లేకపోతే మర్చిపోయినాం రా అంటారు. ఈజీగా చెప్తాం మర్చిపోయినాం రా ఇద్దాం అనుకున్నాం గానీ, ఒక్కడినే ఉన్నా మస్తు టెన్షన్‌లుండే ఇగ అన్ని పనులు చూసుకోలేకపోయినా అట్లని మర్చిపోయినా అంటారు. మర్చిపోవడం కాదాడ నువ్వు ఇంపార్టెన్స్ లేదక్కడ నీకు. ఎందుకంటే డబ్బు లేదు. ఇప్పుడు మీకో విషయం చెప్తా. డబ్బు అనేది బ్రతకడానికి గాదు. చనిపోవడానికి గూడా డబ్బే గావాలి. మనిషి లాస్ట్‌కి చనిపోయినప్పుడు గూడా డబ్బు లేకపోతే గూడా నిన్ను టేక్ ఇట్ ఈజీ చేస్తారు. అక్కడ వాడేసొస్తారు. అదే డబ్బుందా మంచిగా తీసుకెళ్తారు. మంచి గ్రాండ్‌గా చేస్తారు. ఫైనల్‌గా లాస్ట్‌కి నీ ఇంట్లో ఫోటో గూడా ఏస్తారు. దండేస్తారు. లేపోతే మూలకు పడేస్తారు. ఎవడో ఏం తీసి పెట్టిండు, ఏం పొడిచిండు మనకేమిచ్చిండని అంటారు. అంటే డబ్బు చాలా వెరీ, వెరీ ఇంపార్టెంట్. బ్రతకడానికి సార్ మనం బ్రతికి మన కుటుంబాలకు కొంతమందికి మా దగ్గర మార్గదర్శకంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అనే ఆలోచనతో చెప్తున్నా. డబ్బనేది మనం తినము. మన జీవిత విధానాన్ని, మన శైలిని, మన స్టైల్‌ని, మన లైఫ్ స్టైల్ మార్చుకోనికే అని చెప్తున్నాం. కొన్ని వందల కోట్లు అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది. లిమిటెడ్ ఉన్న ఇన్‌కమ్ దగ్గర పోయి నువ్వు పాకులాడుతున్నావు, ఆడనే పని చేస్తున్నావు, అక్కడనే జాబ్‌లో ఉన్నావు. జాబ్ అనేది కొత్త వర్డ్ సార్. రీసెంట్‌గా కొత్తగొచ్చిన వర్డ్. అంతకుముందు మన తాతలు, తండ్రులు చేసిన పనేంటంటే జీతగాడు. జాబ్ అనేది తప్పనట్లేదు. జాబ్ అనేది ఒకటి మనకి ఇన్‌కమ్ సోర్సే. బట్ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ గూడా ఎంచుకోమని చెప్తున్నా. సో, ఈ బిజినెస్‌లోకొస్తే మీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. మీకు అందుబాటులో మీకున్న టైంలోనే మీరు బిజినెస్ చేసుకోండి. ఒక 1 అవరా, 2 అవర్సా మీరు పార్ట్ టైమా, ఫుల్ టైమా మీరు ఈ బిజినెస్ టేకప్ జేయండి. సో, ఒక మంచి లైఫ్ లీడ్ జేయొచ్చు. సో, అట్లా నేను మంచి లైఫ్ తీసుకున్నా. ఒక 8,000 స్థాయి నుంచి ఈరోజు 1,00,000 తీసుకొని, కార్ తీసుకొని ఈ లైఫ్ లీడ్ చేస్తున్నా. ఈ అవకాశం నాకే గాదు, ప్రతి ఒక్కరికుంది. సో, మీరు గూడా పట్టుకొని నిలబడండి, గెలవండి. ఎందుకంటే, మన జీవితాన్ని ఎవరు మార్చరు సార్. మన లైఫ్ చేంజ్ జేయడానికి ఎవరు వచ్చి ఏదో చెప్పరు. ఎందుకంటే, మన లైఫ్‌ని మనమే మార్చుకోవాలి. మనం ఆల్రెడీ వింటూనే ఉన్నాం. దేవుడనేవాడు మనకు శాపాలియ్యడు, వరాలియ్యడు. అవకాశాలు మాత్రమే ఇస్తాడు. ఆ అవకాశాలు ఎవరైతే పట్టుకొని నిలబడతారో వాళ్ళ లైఫ్ స్టైలే ముందుకెళ్తది. ఇంకా కూర్చొని నా వల్ల కాదు అంటే పైన దేవుళ్ళుంటారంట. తదాస్తు అంటారంట. నువ్వు మోర్ దెన్ టైమ్స్ ఏదైతే రిపీట్ చేస్తావో అదే అయితది. నీ మైండ్‌లోనే నెగెటివ్ ఉంది. నెగెటివ్ అయితదా అంటే అయితది అక్కడనే అయిపోతది. చేస్తా 100% నేను చేస్తా. ఒకసారి ఆలోచన చేయండి సార్. మీరు టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం. ఒక నెల కాలేదు, రెండో నెల కాదు, మూడో నెల, సంవత్సరం కాలేదు, 2 సంవత్సరాలకు కూడా కాలేదు. ఇక్కడ పోయేదేంది టైమ్ ఇన్వెస్ట్‌మెంటే కదా! టైమే కదా! ప్రాణమైతే పోలే కదా! పని చేయండి. పని చేయండి. లేసి వర్క్ చేయండి. స్టార్ట్ చేయండి. మీ సార్‌కి ఫోన్ చేయండి. మీ అప్లైన్‌కి ఫోన్ చేయండి. సార్ నేను 1,00,000 తీసుకొని ఇంకోటి ఇక్కడ ఉన్నోళ్ళని నేను క్వెషన్ చేస్తా. ఒకరన్నా డ్రీమ్స్ ఉన్నాయా సార్? మీ డిసెంబర్ గోల్ ఏది చెప్పండి ఒకసారి? మీకు డిసెంబర్ ఏం గోల్ పెట్టుకుర్రు? మీకు ఏ కార్ కావాలనుకుర్రు? ఏది వైటా? బ్లాకా? రెడ్డా? డ్రీమ్స్ పెట్టుకోండి. డ్రీమ్స్ ఎవరికీ లేవు. డ్రీమ్స్ పెట్టకపోవడం వల్ల పని రాదు. ఇంకో విషయం చెప్తున్నా. కష్టపడే డ్రీమ్స్ ఎవరు పెట్టుకోవాలంటే కష్టపడనీకి అర్హత. కష్టపడనికుండా నేనింకా కష్టపడను సార్ నేను ఇక్కడనే లేజీగా ఉంటా అక్కడనే ఉన్నవాళ్ళు ఆ డ్రీమ్స్ పెట్టుకునే అర్హత ఉండదు. నువ్వు కష్టపడు, డ్రీమ్స్ పెట్టుకో. డ్రీమ్స్ పెట్టుకోవాలంటే నువ్వు కష్టపడే మైండ్‌సెట్ ఉంటేనే డ్రీమ్స్ పెట్టుకోండి. లేకపోతే పెట్టుకోకండి. ఇది ఎవరి గురించో కాదు. మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవడానికి మనం మన అప్లైన్ మన ఎంట పడుతుర్రు, మన ఎంట మాట్లాడుతుర్రు. నీ లైఫ్ మారితే అందరూ అల్టిమేట్‌గా సమాజం మారుతదనే కాన్సెప్ట్ తోటే మీరు దీన్ని కొంచెం పాజిటివ్‌గా తీసుకోండి. మంచి లైఫ్ లీడ్ చేయండి. సో, లాస్ట్‌గా ఒక పాయింట్ చెప్పేసి నేను జస్ట్ నాకు అయిపోయింది. సార్ ఇచ్చిన టైం ఒక 2, 3 మినిట్స్‌లో నేను క్లోజ్ చేసేస్తా. ఒక మాట నేను ఒక చిన్న స్క్రీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరు పర్మిషన్ ఇస్తే సార్ శివరామ్ సార్ ఒకటి కానీ నేను స్క్రీన్ షేర్ ఓకేనా? ఓకే పర్లేదా సార్. సార్? ఓకే సార్. పర్లేదు, పర్లేదు సార్. నో ఓకే సార్. ప్రాబ్లమ్. ఓకే సార్. ఓకే థాంక్ సార్. యూ. ఓకే. ఓకే సార్. ఓకే ఓకే రైట్ సార్. థాంక్ యూ. లీడర్స్ ఒకటి క్లియర్‌గా వినండి. నా లైఫ్ చాలా ఎందుకంటే 30 మినిట్స్ నేను 30 నెలలు కష్టపడ్డ జర్నీ ఒక 30 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టమైతుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి కన్నీళ్లు కార్చి ఎందుకంటే నా లైఫ్ కోసమే, నా జీవితం కోసమే నేను ఇక్కడి వరకొచ్చి నేను మీతో మాట్లాడుతున్నా. ఎందుకంటే మన జీవితం కోసం ఎవరు కన్నీళ్లు కార్చరు. ఎవరు ఏడవడు, బాధపడడు. మనమే బాధపడాలి. మనమే కష్టపడాలి. ఒక విషయం మీకు చెప్తేందంటే, ఈరోజు నువ్వు కార్చే కన్నీటి ప్రతి చుక్క రేపు నీ పిల్లల భవిష్యత్తుని హ్యాపీగుంచుతదని నేను నమ్ముతా. అది నేను నమ్మినా గాబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నా. మీరు గూడా నమ్మి వర్క్ జేయండి. సో, ఇక్కడి వరకు మీకో విషయం జెప్పినా. 1,00,000 అని జెప్పినా గదా! వాస్తవానికి 1,00,000 అంటే నాకు కోపం. చీప్ అనమాట.
లక్ష అంటే ఎందుకు సార్ నువ్వు కోపం అంటున్నావు? మరి లక్షకు డబ్బు కన్నా విలువ ఇయ్యాలి. ఇప్పటిదాకానే చెప్పినావు డబ్బు డబ్బు అన్నావు. మరి లక్ష అంటే చీపు చిల్లర అని ఎందుకు చూపియాలి అనుకుంటున్నావు అంటే రూ. 1,00,000 లేని పొజిషన్‌ల ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, సో ఇక్కడ చూస్తుర్రు గదా! మీ స్క్రీన్ చూస్తుర్రు అనుకుంటున్నా. సో కనిపిస్తుంది రైట్. ఇక్కడ మా అమ్మ ఎందుకు చెప్తున్నా వినండి క్లియర్‌గా. రూ. 1,00,000 లేని పొజిషన్‌ల మా అమ్మని పోగొట్టుకున్నా నేను. అంటే హాస్పిటల్‌లో సార్ డబ్బులు విజయ్ పెట్టలేక లక్ష విజయ్ సార్ సార్ విజయ్ సార్ స్క్రీన్ షేర్ అవుతలేదు సార్. ఒక్క నిమిషం సార్. 1 సెకండ్ సార్. 1 సెకండ్. జస్ట్ 1 మినిట్ సార్. ఒక్క నిమిషం సార్. 1 సెకండ్. జస్ట్ 1 మినిట్ సార్. ఓకే. రైట్. ఓకే. రైట్ సార్. ఇక్కడ చూస్తుర్రు గదా లీడర్స్. ఇక్కడ మా అమ్మ రూ. 1,00,000 ఇప్పటిదాకా చీప్ అది అన్నా గదా! ఎందుకన్నా అంటే మా అమ్మని హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒక రూ. 1,00,000 కట్టలేని పొజిషన్‌లో మా అమ్మను నేను కోల్పోయినా. మా అమ్మని మిస్ అయినా. ఆ రూ. 1,00,000 చీప్ చేసి చూపియాలనిపించింది. బయట ఎక్కడ ఎళ్ళినా గూడా ఆ అవకాశం నాకు దొరకకపోయేదుండేమో. బట్ ఈరోజు ఈ వెస్టేజ్ ద్వారా ఆ రూ. 1,00,000 చీప్ అయిపోయింది. 1,00,000 పైన ఇన్‌కమ్ తీసుకున్నా కాబట్టి 1,00,000 వేస్ట్ అయింది. బట్ ఇప్పుడు మా అమ్మ లేదు నా దగ్గర. ఎందుకంటే అంతకు మించిన డబ్బు సంపాదిస్తున్నా. ఒకసారి ఆలోచన చేయండి. బట్ ఇప్పుడున్న మీరు పొజిషన్‌లో మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ భార్యలు అందరూ మీ కళ్ళ ముందలున్నారు. మీరందరూ కలిసి వర్క్ చేయండి. బాగా కష్టపడండి. మీ లైఫ్ మార్చుకోండి. ఎందుకంటే నా విజయం నేను చూపియనీకే నేను రెడీగా ఉన్నా. బట్ ఇక్కడ మా అమ్మ లేదు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చెప్తున్నా. మరి ఒకసారి అర్థం చేసుకోండి. మీకందరూ మీ పక్కనే ఉన్నా గూడా మీరు ఇంకా కష్టపడకుండా, ఇంకా లేజీగా ఉన్నారంటే మీ ఫ్యామిలీ వాళ్ళ జీవితాలను నాశనం చేసిన వాళ్ళు మీరే అయితారు. సో, ఈరోజు నేను డ్రీమ్స్ నెరవేర్చుకున్నా గూడా చూపియలేని పొజిషన్. బట్ ఒకసారి ఆలోచన చేయండి. నేను జేసేదేంటంటే మా అమ్మ లాంటి వాళ్ళకి ఎంతో మందికి అక్కలకు, చెల్లెళ్ళకి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నా గాబట్టి విజయ్ నీ డ్రీమ్ నేను నెరవేరుస్తా. 100% నేను నెరవేరుస్తా. డోంట్ వర్రీ నువ్వు టెన్షన్ పడకు. మీ అమ్మకు కాపాడుకోలేకపోయినావు గదా! నువ్వు 1,00,000 తీసుకున్నావు, కారు తీసుకున్నావు. మా అమ్మతో చెప్తుంటి చదువుకునే టైంలో అప్పుడున్నప్పుడు, అమ్మ నేను మంచి లైఫ్ లీడ్ చేసేటప్పుడు నేను కారు తెచ్చుకుంటా అమ్మ. ఆ కార్‌లో నేను తింపాలనుకుంటున్నా అమ్మ. నేను తింపుతా. కార్‌లో తిరుగుదాం మనం మంచిగా తిరుగుదాం అని అన్నా. బట్ ఇప్పుడు కారొచ్చింది, 1,00,000 వచ్చింది. మా అమ్మ లేదు. బట్ పైనున్న దేవుడు చూస్తాడు గదా! నేను చేసేది మంచే. ఎంతో మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నావు. డబ్బులు ఇప్పిస్తున్నావు. నీ డ్రీమ్ నేను నెరవేరుస్తా అని చెప్పి పైనున్న దేవుడు చూసి సో, మా అమ్మ రూపంలోనే మా పాప పేరు ఆద్య. పాప ఇప్పుడు ఒక 2 ఇయర్స్ ఉంటది. మా పాప పుట్టింది. సో, పాప తీసుకొని మా అమ్మనే వచ్చిందని అనుకుంటున్నా. సో, మా పాపని నాకు నచ్చిన కార్‌లో నేను నాకు నచ్చిన ప్లేస్‌లో నేను తిరుగుతున్నా. ఈరోజు ఆ డ్రీమ్ గూడా నేను నెరవేరిందనుకుంటున్నా. ఇక్కడ చూస్తుర్రు గదా! ఇది మా ఫ్యామిలీ. సో, ఇక్కడ మా ఫాదర్, మా డ్యాడీ, మా చెల్లెలు, మా వైఫు, మా పాప, ఇక్కడ నేను. ఒక మంచి ఫ్యామిలీ ఉన్నాం. ఒక మంచి హ్యాపీ మూమెంట్‌లో ఉన్నాం. సో, అట్లా ఈరోజు నాకు నచ్చిన ప్లేస్‌లలో మా పాపను పెట్టుకొని నేను కార్‌లో తిరుగుతా. అంటే నా డ్రీమ్ నెరవేరిందని నేను అనుకుంటున్నా. ఇక లేదని అనుకుంటున్నా. బట్ ఉంది. బట్ ఏంటంటే నేను అనుకున్న డ్రీమ్ అయితే నెరవేరింది. ఒకసారి ఆలోచన చేయండి. ఒక చిన్న పొజిషన్ నుంచి ఇక్కడి వరకొచ్చి నా ఫ్యామిలీ కలల్ని ఒకసారి ఆలోచించండి సార్. డ్రీమ్ అంటే ఏంటి సార్? నీ కుటుంబ పరిస్థితులు మార్చుకోవడమే నీ డ్రీమ్. నీ కుటుంబంలో ఉన్న హ్యాపీనెస్ మూమెంట్ నువ్వు షేర్ చేసుకొని, నీ కుటుంబ పరిస్థితులు మార్చుకోవడమే డ్రీమ్. ఆ డ్రీమ్ నాకు నెరవేరింది ఆల్రెడీ. మరి మీ డ్రీమ్స్ ఎక్కడున్నాయో ఒకసారి అర్థం చేసుకోండి. సో, అట్లా కంపెనీ ద్వారా సో, ఇక్కడ చూస్తుర్రు గదా! బాలం శ్రీనివాస్ సార్ టీమ్. సో, మా అప్‌లైన్ మై మై మెంటర్ బాలం శ్రీనివాస్ సార్ పంచాయత్ సెక్రటరీ. ఒక మంచి విజనరీ లీడర్. మై గ్రేట్ అప్‌లైన్ అర్జున్ సార్ ఇక్కడ పైన చూస్తుర్రు గదా! నాగార్జున సార్. సో, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీసే. జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైమ్‌గా చేస్తుర్రు. సో, ఇక్కడ విజయ్ కుమార్ నేనిక్కడ మీరు చూస్తుర్రు గదా! 30 మంత్స్ కంప్లీట్ నా జర్నీ. 1,00,000 పైబడి ఇన్‌కమ్ తీసుకొని కంపెనీ నుంచి వచ్చిన ట్రావెల్ ఫండ్ ద్వారా థాయిలాండ్ ఎళ్ళడం జరిగింది. ఫ్రీ ట్రిప్. నా నేను చేసే వర్క్‌లో సిస్టమ్ ఆపరేటర్‌లా అందులో గూగుల్‌లో సెర్చ్ చేసి ఏదైనా దేశాన్ని ఏదన్నా కొన్ని ప్రపంచాల్లో చూసేయొచ్చు ఆ గూగుల్ మ్యాప్‌లో గాని. బట్ ఈ బిజినెస్ ద్వారా దేశాన్ని ఇండియన్ దాటి దేశం దాటిపోయినా. మా ఫ్రెండ్స్‌కి చెప్పిన ఎక్కడన్నా బయట దేశాలు వెళ్దామారా అంటే వాళ్ళు ఒకటే మాట నా దేశం మాతృభూమి, నా దేశమంతా భారతీయులు ఇట్లా రకరకాల నా దేశం అంటే నా ప్రేమ అంటారు. ఆ ప్రేమ కాదు ఇంక పైసలు లేకాడ. బట్ ఇక్కడ ఫ్రీ ట్రిప్. రూపాయి కాయిన్ పెట్టకుండా నన్ను కంపెనీ తీసుకెళ్ళింది. థాయిలాండ్ వెళ్ళడం జరిగింది. 5 డేస్ ట్రిప్పు. దాంతో పాటు కార్ ఫండ్ అచీవ్‌మెంట్ అయినా ఇక్కడ చూస్తుర్రు గదా! నేను మా వైఫ్, మా పాప కార్ ఫండ్ ద్వారా 15,50,000 వర్త్ కారు హోండా వెన్యూ సన్ రూఫ్ కార్ తీసుకోవడం జరిగింది. సో, రీసెంట్‌గా ఒక 3, 4 మంత్స్ బ్యాక్ నేను హౌస్ ఫండ్ అచీవ్‌మెంట్ అయినా. రేపు ఫ్యూచర్‌లో ఈ ఇయర్ గాని, నెక్స్ట్ ఇయర్ గాని నేను ఒకవేళ ఇల్లు కట్టాలనుకున్న ఓన్‌గా నా ఇండివిడ్యువల్‌గా ఇల్లు కట్టాలని నేను డిసైడ్ అయినా గూడా నా కంపెనీ త్రూ హౌస్ ఫండ్ అమౌంట్ గూడా ఇస్తుంది. అసలు ఆలోచన చేయండి. నేను తీసుకున్న నిర్ణయం వల్ల జస్ట్ ఒక 1 ఇయర్‌లో
జస్ట్ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ నేను బాగా కష్టపడడం వల్ల ఒక 30 నెలలు 30 నెలలు అంటే 2 సంవత్సరాలున్నర. నేను వచ్చిన 6 నెలలు నేను అంత ఫోకస్ చేయలేదు. బట్ మీటింగ్స్ అవి అటెండ్ అయినాక కంప్లీట్‌గా బిజినెస్ మీద ఫోకస్ చేసింది 2 ఇయర్స్. ఈ 2 సంవత్సరాలల్ల నా లైఫ్ మారింది. నేను ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నా. ఒకసారి అర్థం చేసుకోండి. మీకు కూడా డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మీరు కూడా డ్రీమ్స్, గోల్స్ నేను నెరవేర్చుకుంటా సార్. నేను కష్టపడతా సార్. నేను పని చేస్తా సార్ అని మీరు ఎవరైతే డిసైడ్ అయితారో ఈ రోజే వర్క్ చేయండి. ఈ రోజే మీరు డిసెంబర్ గోల్ పెట్టుకోండి. మీరు కూడా పని చేయండి. సో, మీకు ఒక చిన్న విషయం నేను చెప్పేసి నాకు నేను క్లోజ్ చేసేస్తా. జస్ట్ 1 మినిటే. ఒక చిన్న స్టోరీ వినండి. సో, ప్రతి ఒక్కరు ఆహ్, ఒక చెట్టు ఉంది. చెట్టు ఇది మామిడి చెట్టు అనుకుందాం. ఎగ్జాంపుల్ మామిడి చెట్టు. మామిడి చెట్టు పెట్టినాం స్టార్టింగ్ 2 కొమ్మలున్నాయి. అది ఉంటదా? పోతదా? అని ఒక డౌట్ ఉంటది. ఇక్కడ బిజినెస్‌లో కూడా మనం కొత్తగా జాయిన్ చేసినాం. ఉంటడా? పోతడా? అనిపిస్తది. కొత్తగా జాయిన్ అయినాం మనకనిపిస్తది. ఆ చెట్టుకి కావాల్సిందేంది? దానికి అది ఎదగడానికి కావాల్సిందేందంటే, దానికి నీళ్ళు, ఎరువు, దానికి కావాల్సినవి కొన్ని కొన్ని టైమ్ టు టైమ్ చేస్తుంటే చెట్టు ఎదుగుతూనే ఉంటది. అది పెరగాలి, మనకు కాత రావాలంటే దాదాపు ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ టైం పడుతుంది. ఇక్కడ గూడా మరి ఆ చెట్టుని కాపాడి దాన్ని పెంచడానికి డబ్బులవసరం లేదు. ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు టైం పెడితే చాలు. ఇక్కడే బిజినెస్‌లో గూడా నువ్వు టీమ్ తయారు చేసుకోవడానికి, ఆ లీడర్ యాక్టివేట్ కావడానికి మీటింగ్స్ గాని, సెమినార్స్ గాని, బూట్ క్యాంప్ గాని, జూమ్ మీటింగ్ గాని అటెండ్ చేయించాలి. ఇక్కడ టీమ్ రెడీ చేయనీకి డబ్బులవసరం లేదు. ఇక్కడున్న చెట్టును పెంచడానికి కూడా డబ్బులవసరం లేదు. రెండో ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఎగ్జాంపుల్ క్లియర్‌గా వినండి చెప్తున్నా. సో, చెట్టు పెరిగింది. ఒక 2, 3 ఇయర్స్ అయింది. టీమ్ పెరిగింది. పెద్దగా అయింది. ఇన్‌కమ్ ఒస్తుంది. మరిక్కడ చెట్టు పెరిగింది. పెద్దగా అయింది. 3 ఇయర్స్ అన్నా గదా! 3 ఇయర్స్ అయినంక చెట్టు మంచి పూతొచ్చింది. ఖాతా గాయనికి రెడీగుంది. ఆ పర్సన్ చనిపోయిండు. ఆ చెట్టు పెంచిన పర్సన్ చనిపోయిండు. ఆల్రెడీ ఇక్కడ పెద్ద టీమ్ అయిపోయింది. టీమ్ గూడా పెరిగింది. మంచి ఇన్‌కమ్ ఒస్తుంది. మరిక్కడ చెట్టు పెంచిన పర్సన్ చనిపోయిండు. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత ఆ పూత ఏదైతే ఖాత అయిందో, ఆ కాయలు రావడం ఆపేస్తదా? లేపోతే కంటిన్యూ చేస్తదా? అంటే కాయలయితాయా? బందయితాయా? అరే! నన్ను పెంచిన పర్సన్ లేడు. నన్ను ఇన్ని రోజులు పెంచా గదా! ఎంతో కష్టపడి పెంచిండు గదా! నేను నేను చచ్చిపోతా అని చెప్పి చెట్లు చచ్చిపోనికి అవకాశం ఉంటదా? 100కి 200% కాయలిస్తది. మామిడి పండ్లు 100% ఒస్తది. ఒకసారి మీ ఇళ్ళల్లో, మీ ఫ్యామిలీలలో గూడా మా తాత పెట్టిండ్రా ఈ చెట్టు, మా నాయనమ్మ పెట్టింది, మా ఎనకటికి పెట్టిర్రంట ఒక 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం అని చెప్పి మీరు ఆల్రెడీ చెప్పుకుంటూ ఆ పండ్లను తింటుర్రు. మామిడి పండ్లు గావచ్చు, కొబ్బరి బోండం గాని సంథింగ్ ఏదైనా గావచ్చు. అంటే ఆ చెట్టు పెంచిన పర్సన్ లేకున్నా గూడా అది ఇయ్యడానికి స్టార్ట్ చేస్తది. ఆల్రెడీ అది ఎదిగిపోయింది. ఒక 3 సంవత్సరాలు టైం పట్టింది. కొన్ని తరాల దాకా అక్కడ పండ్లనేది రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ గూడా ఒక 2 ఇయర్స్ నువ్వు కష్టపడితే ఆల్రెడీ నీ టీమ్ రెడీ అయింది గాబట్టి, ఒకవేళ నువ్వు ఉన్నా, లేకున్నా, భూమి మీద ఉన్నా, పని జేసినా, పని జేయకపోయినా, మొత్తం టికెట్ బుక్ చేసుకొని పైకెళ్ళిపోయినా గూడా, నీ టీమ్ అందరి కోసం, వాళ్ళ కోసం వాళ్ళు పని జేయడం వల్ల గూడా 3 జనరేషన్ ఆఫ్ ఇన్‌కమ్ 3 తరాల ఆదాయం ఇందులో వస్తుంది. సో, నేను ఈ బిజినెస్‌కి ఈరోజొచ్చి పని జేయాల్సిన అవసరం ఏంది? ఖచ్చితంగా ఇదే ఎందుకు టేకప్ చేసినా అంటే 3 తరాల ఆదాయం కోసం నేనొచ్చి వర్క్ జేస్తున్నా. నేను లేకున్నా నా కుటుంబానికి డబ్బులెళ్ళాలని, పైసలు ఎవ్రీ మంత్ డబ్బులెళ్ళాలనే ఉద్దేశ్యంతో పని జేస్తున్నా. సో, అర్థం చేసుకోండి. నువ్వు పని జేయకపోయినా 3 తరాల ఆదాయం వచ్చే ఇన్‌కమ్ బయటెక్కడన్నా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. బయటెక్కడ లేదు. ఎగ్జాంపుల్ నేను కలెక్టర్ అనుకుందాం. కలెక్టర్ హోదా నాకు రూ. 1,00,000 ఇన్‌కమ్. నేను చనిపోయినా. నా భార్యకి ఇస్తారా కలెక్టర్ జాబ్? ఇయ్యరు. ప్యూనో, అటెండర్ అప్పటికి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే ఒక 10,000, 20,000 రూ. 1,00,000 సంపాదించే హోదా ఉన్న ఇంట్లో మరో 20, 30,000తోటి ఏమన్నా లీడ్ అయితదా? అక్కడ పరిస్థితి ఏమైనా ఉంటదో ఒకసారి అర్థం చేసుకోండి. బట్ ఇక్కడ తెలివి, టాలెంటు, హైటు, వెయిటు, కలరు ఎలాంటిది గ్రామము ఎక్కడ నువ్వు ఇక్కడున్నావు, అక్కడున్నావు అని ఎక్కడ లేదు. కష్టపడతావా, పని చేస్తావా, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది అన్న ఒక ఆలోచన నీ మైండ్‌లో ఎప్పుడైతే ఉంటదో 100% ఇది టేకప్ చేస్తే నువ్వు 3 తరాలు నీ కుటుంబానికి డబ్బిచ్చిన వానివయితావు. సో, అదే ఇన్‌కమ్ ఇప్పియాలని, ఒక సెక్యూర్ లైఫ్ కల్పియాలనే ఉద్దేశ్యంతోటి ఈరోజు నా లైఫ్ లీడ్ చేస్తున్నా. ఇంతకుముందు డ్రీమ్స్ లేవు, గోల్స్ లేవని చెప్పినా. ఈరోజు ఉన్న డ్రీమ్స్, గోల్స్ ఏందంటే డిసెంబర్‌కి నేను పెట్టుకున్న గోల్ ఏందంటే, నేను ఈరోజు 1,00,000 తీసుకున్నా, కార్ తీసుకున్నా, నా ఫ్యామిలీకి ఇప్పటిదాకా చెప్పినా, నా డ్రీమ్స్ అన్నీ నెరవేరినియి. బట్ ఇప్పుడు డిసెంబర్‌కి నేను ఎందుకు ఒక డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నా అంటే, నేను తీసుకోవడం కాదు 1,00,000+ కారు నా కిందున్న టీమ్ వాళ్ళకు ఇప్పియాలనే ఉద్దేశ్యంతోటి ఈరోజు వచ్చి ఇలా వర్క్ చేస్తున్నా. వాళ్ళందరికీ ఒక 5 మెంబర్స్ సెలెక్ట్ చేసిన. ఆ 5 మెంబర్ 1,00,000+ కారు డిసెంబర్ వరకు ఇప్పిస్తే, నా ఇన్‌కమ్ ఎంతుంటదో అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ రూ. 1 కాయిన్ తగ్గకుండా చెప్తున్నా. డిసెంబర్‌కి ఎగ్జాక్ట్‌లీ నేను 5,00,000 తీసుకోబోతున్నా. ఒకసారి ఆలోచించండి. రూ. 1,00,000 తీసుకున్న పర్సన్ 5,00,000కి ఎందుకెళ్ళిండు? 8,000 తీసుకునే వ్యక్తి ఇక్కడ వరకు డ్రీమ్ ఇన్‌కమ్ అవును. ఇన్‌కమ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒక్కడిని తీసుకునే నిర్ణయం కాదు. నా వెనక టీమ్ ఉంది. మ్యాన్ పవర్ ఈస్ మనీ పవర్.
నాకు టీం ఉంది కాబట్టి మాట్లాడుతున్నా. ఈ 5,000 మంది డిసెంబర్ కల్లా ఒక్కొక్కరు జాయిన్ చేసిన 10,000 మంది అవుతారు. 10,000 మంది అంటే టీం ఇన్కమ్ ఎంత జనరేట్ అవుతుంది, ఎంత డబుల్ అవుతుంది ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఇక్కడ ఆలోచన పెట్టి కష్టపడండి, మీ లైఫ్ మీరు మార్చుకోండి. ఫైనల్ వర్డ్ మీకు ఇది అందరికీ చెప్తున్నా. ప్రతి క్షణం ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్ కానిది ఏది ఉండదు. మార్పు లేని జీవితం మరణంతో సమానం. నువ్వు ఈ రోజు మారకపోతే, ఈ రోజు నువ్వు కష్టపడి నీకు అంగీకరించకపోతే, ఇంకా నువ్వు లేజీగా ఉంటే, ఇంకా నువ్వు బద్ధకంలో ఉంటే, ఇంకా నువ్వు కొన్ని మార్చుకునే విధంగా ఉండకపోతే 100కి 200% నీ ఫ్యామిలీకి నువ్వు ద్రోహం చేసిన వాడివైతావు. నువ్వు లైఫ్‌లో ఈ బిజినెస్‌లో నువ్వు ఇక్కడ సక్సెస్ కష్టపడనీకి ఇంట్రెస్ట్ పెట్టకపోతే, ఇక్కడ కష్టపడకపోతే ఈ భూమి మీద నువ్వు ఏడ కష్టపడి పని చేయలేవు. సో, ఇంత గొప్ప అవకాశాన్ని మీకు పరిచయం చేసినటువంటి మీ లీడర్స్‌ని టేకప్ చేయండి. వాళ్ళతో మాట్లాడండి. క్లారిటీ తీసుకోండి. ఈరోజు మార్నింగ్ నన్నిక్కడ ఇన్వైట్ చేసినటువంటి లక్ష్మణ్ సార్, కోర్ టీమ్ సభ్యులందరికీ, ఎంఎస్ఆర్ ఆర్మీ టీం అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నన్ను ఈ జూమ్ వేదికకి రప్పించినందుకు, మీరు ఇన్వైట్ చేస్తే 100% నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను సార్. వన్స్ అగైన్ నాకు ఒక చిన్న స్థాయి పొజిషన్ ఉన్న వ్యక్తిని ఇంతమందికి పరిచయం అవుతానంటే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. లక్ష్మయ్య సార్, టోటల్ కోర్ టీమ్ మెంబర్స్‌కి. అలాగే వన్స్ అగైన్ శివరామ్ సార్, థ్యాంక్ యూ సార్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్‌ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. జీరో టు హీరో అంటే ఏందో మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవచ్చు సార్. చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా దగ్గర దగ్గర 275 మంది మీ మీటింగ్ అలానే వినడం జరిగింది సార్. నాకు తెలిసి చాలా మంది మీ స్టోరీతో ఇన్‌స్పైర్ అయ్యారని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ అడగంగానే మాకు అద్భుతమైన సెషన్ ఇచ్చినందుకు. ఇలాగే మరొక సెషన్ మీరు ఇవ్వాలని థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా కన్ఫర్మ్‌గా కోరుకుంటున్నాను సార్. సార్. ఎందుకంటే థ్యాంక్ యూ నాకు సార్. థ్యాంక్ చాలా యూ సార్. హ్యాపీ అనిపించింది. మీరు చెప్పిన వర్డ్స్‌లో నాకు ఒక వర్డ్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మూర్ఖులతో వాదించడం అనేది శవానికి ట్రీట్మెంట్ లాంటిదని. అది 100% సార్. ఎందుకంటే డ్రీమ్స్, గోల్స్ లేనోళ్ళ దగ్గరికెళ్ళి మనము ఎంత చెప్పినా చెవిటోడు ముందు శంఖూదినట్టే ఉంటది సార్. లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇంకొక వర్డ్ చెప్పారు. అది కూడా మారకపోతే మరణమే అని. మార్పు లేనిది ఎవరు కూడా ఏమి లేదు సార్. మారకనే నోకియా కనిపియకుండా పోయింది. మారారు కాబట్టి సామ్‌సంగ్ నంబర్ 1గా నిలిచింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 5 మెంబర్స్ విత్ యువర్ పర్మిషన్ ఒక 5 మెంబర్స్ ఫీడ్‌బ్యాక్ తీసుకుందాం సార్. యెస్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్‌ఫుల్ సెషన్ ఇచ్చారు అడగంగానే మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆర్ఎంపీ రాణి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్లందరికీ గుడ్ మార్నింగ్ సార్. నిజంగా అసలు మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్ అని చెప్పారు. మార్పు లేని జీవితం మరణం కంటే కూడా వేస్ట్ అన్నారు. అది కరెక్ట్. చాలా చెట్టుని గురించి కూడా చెప్పారు. మేము చాలా నేర్చుకున్నాం సార్. మరి కొంతమందికి మీరు ఎంతో ఆదర్శంగా ఉండి వాళ్ళకి ఎన్నో ప్లాన్స్ చెప్పి వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అలా కామెంట్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు గట్టిగా నిలబడి కార్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ కి చూయించి అలాగా మీరు గెలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నిజంగా పిలిస్తే రానోడు గెలిస్తే వస్తారని చెప్పారు. అది మన ఎంఎస్ఆర్ సార్ కూడా చెప్తారు. మూర్ఖులతో వాదించడం కూడా చనిపోయిన శవానికి ట్రీట్మెంట్ అని చెప్పారు. అది కరెక్ట్ సార్. ఇంకొకటి ఏంటంటే నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యము అన్నారు. ఇది మాత్రం చాలా చాలా దిస్ ఇస్ కరెక్ట్ సార్. నిజంగా చనిపోయినప్పుడు కూడా మనకు డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే చందాలు వేసుకోవడం, లేకపోతే వీళ్ళు ఇలా అలా అని అనుకుంటారు. ఇది కూడా చాలా అసలు మీరు చెప్పిన ప్రతి వర్డ్ కూడా ఎంత కష్టపడి మీరు కన్నీరు కార్చి ఎలా కట్టుకున్నారు, ఎలా ఒక బిల్డప్ చేసుకున్నారో అలాగా మేము కూడా చేసుకోవాలని మేము కూడా మీ చెప్పిన ప్రతి వర్డ్ కూడా మాకు గుండెలో హత్తుకుంది సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడాను థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. వన్ సెకండ్ థ్యాంక్ యూ. సో అందరికి ఒకే అవకాశం, అందరం కష్టపడితే ముందుకెళ్ళొచ్చు. వన్ సెకండ్ థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మేడం. మచ్. థ్యాంక్ యూ. ఓకే. నిర్మలా మేడం గారు గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం వాళ్ళ సార్ వాళ్ళ మిస్సెస్ మేడం మీరు మాట్లాడండి. సార్ లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ వెరీ మేడం గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్ సూపర్. మా సార్ వచ్చేసి హైకోర్టులో చేస్తారు సార్, హైకోర్టు ఎంప్లాయీ సార్. మీరు చెప్పిన వర్డ్స్ లో మమ్మీ 1 lakhs వల్ల, ల్యాక్ అంటే కోపం అని చెప్పేసి అన్నారు కదా సార్. మమ్మీ అదే 1 lakh లేకపోవడం వల్ల మమ్మీని మిస్ అయ్యాలని చెప్పేసి అన్నారు. నిజంగానే చాలా బాధాకరం సార్. నెక్స్ట్ మ్యాంగో ట్రీ ఏదైనా ట్రీ గురించి చెప్పారు కదా సార్. వండర్ఫుల్ సార్, అమేజింగ్, చాలా బాగా చెప్పారు సార్. ప్రతి వర్డ్ ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళు ప్రతి వర్డ్ తీసుకోండి ఇన్స్పైర్ గా. ఇప్పటి నుంచైనా ఇన్ని రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారు కనుక ఇప్పటి నుంచైనా బయటికి రండి. బయటకు వస్తే టీం వస్తుంది.
ఇంట్లో ఉంటే టీం రాదండి దయచేసి. ఎవరు నెగెటివ్‌గా తీసుకోవద్దు. సార్ మీ టీమ్ కోసం మీరు డిసెంబర్ కల్లా మీ 1,00,000 ప్లస్ కార్ ఇప్పించాలని చెప్పేసి అన్నారు కదా సార్. ఆ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను సార్. ప్రతిరోజు ఎవ్రీడే అప్డేట్‌లో ఉండాలని ఒక మాట చెప్పారు సార్. వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్. కరెక్ట్ సార్. నేను అలాగే ఉంటాను. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మేడం థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మేడం. మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ నిర్మలా మేడం. మీరు లా చదువుతూ కూడా దాన్ని కూడా పక్కన పెట్టి వెస్టేజ్‌ని నేను ముందుకు తీసుకెళ్లాలనుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి వాళ్ళందరూ రావడం కూడా. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ కిషోర్ సార్. కుమార్ సార్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కిషోర్ కుమార్ సార్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ప్రతి వర్డ్ అండి, ఇది లేదు ఇది ఉంది అనేది లేదు సార్. మీ కష్టం, మీరు రిజెక్ట్ చేశారు, తర్వాత తెలుసుకున్నారు, మీ అప్లైనర్ ద్వారా మీరు మళ్ళీ తెలుసుకొని చెక్ చూసి మళ్ళీ వచ్చారు సార్. మీరు చెప్పిన ప్రతి వర్డ్ కూడా చాలా అమూల్యమైన వర్డ్ మాకు ఇప్పించారు. అట్లాగే ప్రతిరోజు గురువు గారు లక్ష్మణ్ గారు కూడా మాకు చెప్తా ఉంటారు, జూమ్ లో రండి, మీరు ఫీల్డ్ వర్క్ చేయండి, అప్లైనర్స్ ని ఫాలో అవ్వండి అని ప్రతిరోజు మాకు చెప్తా ఉంటారు సార్. దాంట్లో పాటు మీరు కూడా చెప్పిన వర్డ్స్ అనేది మాకు చాలా అద్భుతంగా నేను రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నాకు టీం రావట్లేదు సార్. నేను చెప్తున్నా రిజెక్ట్ చేస్తున్నారు, టీం రావట్లేదు, కొద్దిగా నిరుత్సాహపడుతున్నాను. గురుగారు కూడా చెప్తా ఉంటారు, లక్ష్మణ్ గురువు గారు, మీరు నిలబడండి అని చెప్తా ఉంటారు సార్. మళ్ళీ ఈ రోజు మీరు ఇచ్చింది కూడా మాకు ఎంతో బూస్టింగ్ ఉంది. ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి, ఇవాళే మీరు ఐడి తీసుకున్నాం అనుకొని మీరు మొదలు పెట్టండి వర్డ్ అనేది మనకు నచ్చింది. అట్లాగే నమ్ముతున్న నీ వలన అయితే సమస్య సాధ్యమని మీరు ఇచ్చారు సార్. ఆ వర్డ్ కూడా చాలా అద్భుతంగా మేము రిసీవ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ గారు. మళ్ళీ మీ సెషన్ మాకు అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిషోర్ కుమార్ సార్, మీకు టీం రావట్లేదంటే పెద్ద టీం రావడానికి సిద్ధమవుతాం సార్. మనం ఇంకా నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీరు 1,00,000 తీసుకొని చూపిస్తారు చూడండి సార్. ఖచ్చితంగా మీరు బలంగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కేశవరావు సార్ వింజమూరు టీం నుంచి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. కేశవ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పారు. ఇందులో నచ్చిన నాకు మీ కన్సిస్టెన్సీ సార్. సంవత్సరమైనా కూడా మీరు నిలబడ్డారు. టీం రాలేదని చెప్పి ఊరుకునే ఉండలేదు. సో ఆ కన్సిస్టెన్సీ నచ్చింది. నెక్స్ట్ మీరు కానీ సైలెంట్ గా ఉంటే మీ ఫ్యామిలీని మీరు ఇది చేసినట్టే అనే మాట నాకు బాగా సార్, బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా నా ఫ్యామిలీ కోసం నేను నా సామర్థ్యాన్ని విడదీసి నేను కష్టపడడానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేశవ సార్. సాయిదా మేడం గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. షేక్ సాయిదా మేడం గారు. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్. ఇంత మంచి జూమ్ సెక్షన్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ముందుగా మరి చాలా చిన్న స్థాయి నుంచి మీరు వచ్చి చాలా సక్సెస్ అయ్యారు. మరి మీ టీం గురించి మాకు చెప్పారు. అండ్ అలాగే మ్యాన్ పవర్ ఇస్ మనీ పవర్ అని చాలా మాకు వండర్ఫుల్ వర్డ్స్ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ గోల్ ని మీరు తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మధు సార్ శ్రీశైలం నుంచి చాలా గ్రేట్ లీడర్, చాలా తొందరగా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి లీడర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా మీరు కింద మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్ గా ఉండి ఈ స్టేజ్కి వచ్చి కొన్ని రిజెక్షన్స్ ఎదురైతాయి సార్. దీంట్లో మనకు కంపల్సరీగా ప్రతి దాంట్లో రిజెక్షన్ అనేది ఉంటుంది. రిజెక్షన్ నుంచే, ఓటమి నుంచే విజయం అనేది ప్రతి మనిషికి వస్తుంది. మీరు దాంట్లో సాధించి సక్సెస్ అయ్యారు. మనిషి మార్పు లేకపోతే మనిషి జీవితమే అనవసరం అన్నారు. చాలా గొప్ప విషయాలు చెప్పారు సార్. డిసెంబర్కి మీ గోళ్ళు, మీ టీం అంతా మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవీఎస్ కావ్య గారు అన్మ్యూట్ చేసుకోండమ్మా. సార్తో మాట్లాడండి. విజయ్ సార్తో. జీవీఎస్ కావ్య. ఎంఆర్ఓ సార్ శివరాం సార్ ఉంటే మాకు డిప్యూటీ ఎంఆర్ఓ గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. డిప్యూటీ ఎంఆర్ఓ గారు శివరాం సార్ ప్లీజ్ ఉంటే అడ్మిట్ చేసుకోండి సార్, అందుబాటులో ఉంటే. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. మేడం గుడ్ మార్నింగ్ సార్ మిసెస్ శివరామ్ సార్. కంటిన్యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఐ డన్ మై ఎంబీఏ సార్ బిఫోర్ మ్యారేజ్. యాక్చువల్లీ జాబ్ కూడా చేసేదాన్ని నేను.
బట్ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు ఈ స్ట్రగుల్స్ వల్ల ఏం చేయలేకపోతున్నాను. స్టిల్ ఇప్పటికీ అదే రిగ్రెట్ అవుతాను. బిఫోర్ మ్యారేజ్ ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు మ్యారేజ్ కి ఎలా ఉండేదాన్ని, ఏం చేయకుండా పిల్లలు పుట్టాక హెల్త్ ఇష్యూస్ ఏం చేయలేకపోతున్నాను అని రిగ్రెట్ అవుతూ ఉన్న టైంలో నాకు ఈ వెస్టేజ్ చెప్పారు. 2 ఇయర్స్ బిఫోరే చెప్పారు కానీ ఇది మనం చేయలేమేమో, ఇంట్లోనే ఉంటాం కదా, బయటికి వెళ్ళాం, జస్ట్ పిల్లలకి లంచ్ తీసుకెళ్తాను, వచ్చేస్తాను ఇంటికి, అంతే, ఇంకెక్కడికి వెళ్ళేది కూడా లేదు. ఆ టైంలో ఇది ఇంట్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఆ సార్ చెప్తుంటే విజయ్ సార్ ఆయన అంతే కదా, ఫస్ట్ జాబ్ చేశారు కానీ దీనిలోకి వచ్చిన తర్వాత తన సక్సెస్ ని మీట్ అయ్యారు. అలా నేను కూడా ఏమన్నా చేయగలనేమో అని అనిపిస్తుంది సార్ మీటింగ్ ఉన్న తర్వాత. థ్యాంక్ యూ మేడం. మీరు 1000% చేయగలుగుతారు మేడం. థ్యాంక్ యూ కొంచెం సార్. బలంగా ముందుకు రావాలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ you మేడం. so much. థ్యాంక్ యూ మేడం. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సార్ ట్రెజరీ ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకో మాట్లాడండి సార్. శ్రీనివాసరావు గారు ఉన్నారు, కె శ్రీనివాసరావు గారు అడ్మిట్ చేసుకో మాట్లాడండి. 786. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. అదే సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక సిస్టమ్ ఆపరేటర్ ఈ దీనిలోకి వచ్చి ఈ విధంగా సక్సెస్ అవుతారా అని, అంటే నేను కూడా సిస్టమ్ ఆపరేటర్నే. వాళ్ళకి నెట్వర్క్ మార్నింగ్ అనగా ఆఫీస్లోకి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ బయటకు వస్తారు. నెట్వర్కింగ్ కానీ సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. కానీ అలాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారా అని చిన్న డౌట్ ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా సార్ లాగా 1 lakh తీసుకోవాలి సార్. శ్రీనివాస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనలాంటి వ్యక్తి కానీ ఎక్కడైనా గెలిచినట్టు అనిపిస్తే చాలా ధైర్యం వస్తుంది కదా సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఖచ్చితంగా సార్ మీకు ఈరోజు 100% మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంటారు అనుకుంటున్నా. ఖచ్చితంగా సార్. Yes, sir. మీరే కాదు, చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. మీరు ఇంకా కొంచెం ఒక అడుగు ఎక్కువ ఇన్స్పైర్ అయి ఉంటారు, ఒక పర్సెంట్ ఎక్కువ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్మీ శివ సార్ అడ్మిట్ చేసుకోండి. ఆర్మీ శివ సార్. గురుగారు గుడ్ మార్నింగ్. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఆర్మీ గ్రూప్కు చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు సార్. ఇంకేంటంటే మీరు మూర్ఖులతో వాదించొద్దు, వాళ్ళ వల్ల మన టైం వేస్ట్ చేసుకోవద్దు అనే పాయింట్ నాకు చాలా వండర్ఫుల్ కనెక్ట్ అయింది సార్. అదేవిధంగా శవాలకు ట్రీట్మెంట్ చేయొద్దు అనే పాయింట్ కానీ బాగా కనెక్ట్ అయింది సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. మీరు ఆర్మీ గ్రూప్కు ఈరోజు జూమ్ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్ సార్. మీరు అనుకున్నట్టు థ్యాంక్ యూ సార్. 5 lakhs కానీ మీరు రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ శివ సార్. ప్రసాద్ సార్, ట్రెజరీ ప్రసాద్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ట్రెజరీ సెట్ అకౌంట్స్ డిస్ట్రిక్ట్ ఆఫీస్. గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ నేను జర్నీ చేస్తున్నాను. మీ సబ్జెక్టు చాలా వండర్ఫుల్గా అనిపించింది. టీంకి కానీ నాకు కానీ మంచి ఇన్స్పిరేషనల్ వర్డ్స్. ఈ ఫీల్డ్లో ఎలా ఉండాలి, ఏం చేయాలి, బిజినెస్ ఎవరెవరితో ఎలా మాట్లాడాలి, ఎలా టీమ్ చేసుకోవాలనే దాని మీద మంచి ఎక్స్పీరియన్స్డ్గా మాట్లాడారు సార్. చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కంప్యూటర్ ఆపరేటర్గా ఉండేవాళ్ళు ప్రతి ఆఫీసులో ఉన్నారు. వాళ్ళల్లో కొంచెం దీన్ని ఏంటంటే శాలరీస్ తక్కువగా ఉంటాయి. వీటిని పట్టుకొని ఈ వెస్టేజ్ బిజినెస్ని పట్టుకొని ఎవరైతే మీలా కమిట్మెంట్తో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చని మీరు నిరూపించి చూపించారు. మా టీం అందరికీ కూడా మంచి ఇన్స్పిరేషన్గా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. మీ గోల్స్ని రీచ్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామారావు గారు అడ్మిట్ చేసుకో మాట్లాడు సార్. డబుల్ ఎంప్లాయ్, గ్రేట్ లీడర్, గుంటూరు నుంచి రామారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను స్టేట్ గవర్నమెంట్ లో చేస్తాను సార్. ఎంపీడీ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ ని. సార్ ఓకే. మీరు కంప్యూటర్ ఆపరేటర్ నుంచి వచ్చి ఈ అన్ని ప్రాబ్లమ్స్, కిడ్నీలో స్టోన్స్ అనేదని, హెల్త్ ప్రాబ్లమ్స్ అని, జనాన్ని ఎట్లా అవేర్నెస్ అని మీరు చెప్పిన విధానం కూడా మా టీం అందరికీ కూడా బాగా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా, లీటర్ దాకా అర్థమయ్యేటట్టు చెప్పగలిగారు. చాలా గ్రేట్ సార్. అట్లానే మా ఆఫీస్ లో కూడా కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కట్లేదు. అది ఏంటంటే
ఎంఎస్ఆర్ చెప్పినట్టు నెత్తి మీద శనిగ్రహాలు పోయేదాకా ఎవరు కూడా మాట వినరు. అబ్బాయి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి అన్న మాట వాడమనన్నా వాడలేకపోయారు. కానీ మీరు చెప్పిన విధానం కానీ ఎదుటోళ్ళకి కనెక్ట్ అయిన విధానం కానీ అంతా చాలా గ్రేట్ సార్. బాగా అర్థమైంది. ఆర్మీ టీం మటుకు బాగా ఇన్స్పైర్ అయ్యారు. మీరు తొందరలో మీ గోల్ రీచ్ అవ్వాలని భగవంతుని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామారావు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు. లాస్ట్ అండ్ ఫైనల్ గా భాస్కర్ రావు సార్, ఒకసారి మీరు రిటైర్డ్ ఎంప్లాయీగా ఉండి చాలా బలంగా వర్క్ చేస్తున్నారు సున్నిపేట నుంచి శ్రీశైలం. భాస్కర్ రావు సార్ అందుబాటులో ఉండి అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. మీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఒక మనిషికి ఎవరికైనా సరే ముందు ఒక దృఢ సంకల్పం అనేది ఉంటే మన గోల్ పలానా చోటుకి వెళ్ళాలి. సింపుల్ గా చెప్పాలంటే ఒక బస్ ఎక్కాలంటే పొద్దున్న 4 గంటలకు ఉంటే రోజు 6 గంటలకు కూడా లేవనోడు 4 గంటలకు వెళ్ళాలంటే ఆటోమేటిక్గా లేస్తాడు. వాడికి వెళ్ళాలనే ధ్యాస ఉంది కాబట్టి అట్లా మీరు గోల్ రీచ్ అవ్వాలి. మిమ్మల్ని ఎవరైతే మిమ్మల్ని అవమానించాలనో లేకపోతే తక్కువ చేసి చూడాలని చూసారో వాళ్ళందరికీ చెంపపెట్టులాగా మీరు చేసి చూపించారంటే మీలో ఒక గెలవాలి అనే ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. సో చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మీరు పైకి బాగా రావాలని, ఇంకా మంచి మీ గోల్ 5 lakhs అనేది రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది ఉన్నతంగా ఉన్న స్థితిలో ఉన్నారు ఈ రోజు. అంటే వాళ్ళు ఏదో ఒక రోజు చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకునే సార్. ఇక్కడ తీసుకునే మన నిర్ణయమే మన జీవితాన్ని మన కుటుంబ పరిస్థితులు మారుస్తాయి కాబట్టి. అవును సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పునార్సు వెంకటేష్ గారు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. 108 ఆర్కే సార్ టీం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. సార్. వెరీ గుడ్ సార్ మార్నింగ్ నేను హెల్త్ డిపార్ట్మెంట్ సార్. ఇక్కడ సార్. ఫీల్డ్ వర్క్ చేస్తా ఉంటాను. ఫీల్డ్ లో ఎక్కువ తిరుగుతా ఉంటాను. కానీ నేను ఎవరికి చెప్తున్నా, కొత్తగా జాయిన్ అయ్యాను, 3 months అవుతుంది. నేను ఎవరికి చెప్పినా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, వినట్లేదు సార్. కానీ ఈ రోజు సెషన్ విన్న తర్వాత బాగా ఇన్స్పైర్ అయింది సార్. సార్ మాటలు విని కంపల్సరీ కష్టపడతాను. ఇంకా 100 మందికి చెప్పినా 20 మందిని తీసుకొచ్చే దానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీ స్పీచ్ అయితే నన్ను ఎంతగానో ఆకట్టుకుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా శివరామ్ సార్ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ అంటే మార్పు లేని జీవితం మరణంతో సమానం. మూర్ఖులతో వాదించి వాళ్ళు సో వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ అనే ఫీలింగ్ లో ఉన్నాను. సో ఆ పాయింట్ నాకు కనెక్ట్ అయింది. తర్వాత వచ్చేసి ప్రతి పాయింట్ ఫస్ట్ నుంచి చివరి దాకా మీ లైఫ్ స్టైల్ కానీ ఎనీవన్ వెస్టీజ్ లో ఎలా మనము లీడ్ చేయాలి, టోటలీ వండర్ఫుల్ గా మీరు మాకు మంచి సీజన్ ఇచ్చారు సార్. వండర్ఫుల్. మీ లైఫ్ స్టైల్ కానీ మీ 1 lakh మీ రీచ్ కావడానికి మీరు పడ్డ కష్టాలు కానీ టోటలీ ఎక్సలెంట్ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్ ఏదైనా మీటింగ్స్ ఉంటే ఒక్కసారి పోస్టర్ లో పెట్టండి. 1 minute లో క్లోజ్ చేద్దాం సార్. ఈ లోపుగా నాకు తెలిసి అద్దంకిలో 23వ తేదీ అద్భుతమైన మీటింగ్ ఉంది. రేపే వండర్ఫుల్ మీటింగ్ ఉంది. అలాగే ఆగస్టు 24వ తేదీ కరెక్ట్ గా 1 month ఉంది. వండర్ఫుల్ అవార్డు ఫంక్షన్ ఉంది. ఆంధ్ర మొత్తానికి పండగ. ఎవరైతే సక్సెస్ అవుతారో వాళ్ళందరూ కూడా గౌతమ్ బాలి గారి చేతుల మీద అవార్డు తీసుకునేటువంటి గొప్ప అవకాశం. కాబట్టి ప్రతి లీడర్ గమనించండి. మార్కాపురం 24వ తేదీ మార్కాపురం, అలాగే డోర్నాల, సున్నిపెంట, శ్రీశైలం ఉంది ఇదే రోజు. అలాగే డోర్నాల, శ్రీశైలం, సున్నిపెంట ఉంది గమనించండి. 24వ తేదీ. 23వ తేదీ అద్దంకి ఉంది. 23వ తేదీ అద్దంకి ఉంది. గ్రేట్ లీడర్స్ జెడ్ఎస్ఎం, ఏఎస్ఎం గారు, గురు మహాగురు ఎంఎస్ఆర్ గురువు గారు ఆధ్వర్యంలో అద్భుతమైన మీటింగ్ జరగబోతా ఉంది. ప్రతి లీడర్ గమనించండి. అలాగే మనకి మార్కాపురం ఉంది. మైసూర్ ట్రిప్ ఉంది సార్. మైసూర్ ట్రిప్ వండర్ఫుల్ ట్రిప్. అది అవార్డు ఫంక్షన్ మైసూర్ ట్రిప్ ఇది 26, 27, 28 తేదీల్లో అద్భుతంగా జరగబోతా ఉంది. మ్యాక్సిమం టికెట్స్ క్లోజ్ అయినట్టే అనుకుంటున్నా. కాబట్టి ప్రతి లీడర్ కూడా ఇలాంటి అన్నిటినీ కూడా ఇది చేయండి. అలాగే 3వ తేదీ ఆగస్టు 3 కావలి, మనందరి మహాగురుజీ సుబ్బయ్య శెట్టి గారు ఫస్ట్ టైం ఇన్ కావలి. గుడ్ న్యూస్ ఫర్ ఆల్. ఫస్ట్ టైం కావలికి వస్తున్నారు. కాబట్టి కావలి లీడర్స్, కావలి చుట్టుపక్కల ఉన్న ప్రతి లీడర్ కూడా ఫాలోఅప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్.
అడగంగానే మాకు సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఇలాంటి సెషన్లు మరిన్ని మాకు ఇవ్వాలని, అలాగే మీ టీం నుంచి ఎవరైతే గ్రేట్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మా ఆర్మీ టీంకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ మా మార్నింగ్ టీం లక్ష్మి నుంచి సార్, లక్ష్మి మేడం. ఎప్పుడు హెల్ప్ కన్ఫర్మ్ కావాలన్నా సార్. కూడా మా వంతుగా మేము ముందుకెళ్తాం మేడం, ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎవరు మేడం? సార్ థ్యాంక్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం. సార్. చెప్పండి సెషన్ క్లోజ్ చేయాలి, టైం అయిపోతా ఉంది. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ ఫ్యూచర్ చాలా బాగుంది సార్. మీ బట్టి మేము చాలా నేర్చుకోవాలి. కొత్త న్యూ జాయినింగ్ సార్ మీ. ఓకే ఓకే మేడం. అందరం కలుస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 100% సార్. మా టీంను కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను 100%. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా హెల్ప్ ఎప్పుడు కావాలన్నా మా వంతుగా మా టీం నుంచి ఎవరైనా మీకు సెషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ మీటింగ్ ఇంతటితో ఏం చేస్తున్నాం సార్. లీడర్స్ అందరూ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ.